నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నరేష్. మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అని ఎందుకు అంటున్నా అంటే, ఎప్పుడు నేను ఇంటర్వ్యూలు చేయడమే చూసారు కదా, ఫస్ట్ టైం మీరు నన్ను ఇంటర్వ్యూ చేసే అతను కూడా ఉన్నారు. ఎందుకోసం అంటే క్వశ్చన్కి క్వశ్చనే సమాధానం అన్నట్టుగా ఉంటుంది తన మాటలన్నీ కూడా. ఎందుకోసం అంటున్నా అంటే, నేను తెలుగు ప్రజలను మాత్రమే చేసిన, తెలుగు పాపులర్ పీపుల్ని మాత్రమే ఇంటర్వ్యూ చేసిన, కానీ నా ముందున్నటువంటి వ్యక్తి ఇంటర్నేషనల్ మినిస్టర్స్ని కానీ, అంటే వేరే వేరే దేశాల మంత్రులని, అక్కడి పెద్ద పెద్ద బిజినెస్ మెన్లని ఇంటర్వ్యూ చేసి, అండ్ అక్కడి ఇన్ఫర్మేషన్ని, అక్కడి రాజకీయాలు ఎట్లా ఉంటాయో మన దేశ ప్రజలకు చూపెట్టాలనుకొని ప్రయత్నం చేస్తాడు. అదంతో పాటు ఆయన ఎవరో కాదు, గణేష్ కుప్పాల గారు. మీ అందరికీ తెలుసు, మీలో ఎవరు కోటీశ్వర్లో చూశారు. అండ్ ఒక అనాథగా మొదలై ఆయన జీవితం అసలు చెప్తే కన్నీళ్ళు వస్తాయి. చాలామంది కూడా చాలా ఇంటర్వ్యూలు చూసి అసలు తన జీవిత గాథ తెలుసుకొని బాధపడ్డ సందర్భాలు చాలా చూస్తాం మనం కూడా. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ అన్నింట్లో తానైపోయి, ఇప్పుడు అసలు ఆయన దగ్గర లేని ఇన్ఫర్మేషన్ లేదు, తన దగ్గర లేని సబ్జెక్ట్ లేదన్నట్టుగా కంప్లీట్గా అన్ని ఇప్పుడు ఉన్నటువంటి యువకులకు కానీ యువతకు కానీ ప్రోత్సాహం ఇవ్వడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో తనే ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ కూడా. తనే గణేష్ కుప్పాల గారు మనతో పాటు ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్. మరి అసలు మోటివేషనల్ స్పీకర్గా తను ఎదుకున్నారు, తన మోటివేషన్ వల్ల ఎంతమంది ఇప్పటి వరకు బాగుపడ్డారు, అండ్ భవిష్యత్తులో తన గోల్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? చాలా చాలా బాగున్నాను అన్న. నేను నా ఇంట్రోలా ఒక అనాథగా స్టార్ట్ అయ్యి వాళ్ళ అని చెప్పినాను కదా. సో మిమ్మల్ని బాధ పెట్టడానికి అని కాదు, కానీ ఎంతో మందికి మోటివేషన్గా అవ్వడానికి, ఉండడానికి. ఎందుకోసం అంటే అన్నీ ఉండి, ఇలా ఇంట్లో అన్ని రకాల వసతులు ఉండి, తల్లిదండ్రుల సపోర్ట్ ఉండి, సొసైటీ అంతా సపోర్ట్ చేస్తే కూడా బాగుపడిన వాళ్ళు ఉన్న ఈ కాలంలో మీరు అసలు అట్లా ఉన్నటువంటి మీరు ఎట్లా ఇక్కడ వరకు ఎదిగినారన్నా? అసలు ఇక్కడ దాకా ఎట్లా వచ్చారు మీరు? చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా నరేష్ గారు. బేసిక్గా చెప్పాలంటే నేను భద్రాచలం ఏజెన్సీలో ఉండేవాడిని చిన్నప్పుడు. మా పేరెంట్స్ అన్ఫార్చునేట్, చాలా ఇంట్రెస్ట్లో అందరు చూశారు, అందుకే నేను రిపీట్ చేయను దాన్ని. బట్ కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వల్ల మామ్ అండ్ డాడ్ సపరేట్ అయిపోవడం, నేను ఒక అనాథ లాగా ఏజ్ ఆఫ్ 3.5 yearsకి నేను స్ట్రీట్ చైల్డ్ అయిపోయినా, రోడ్డు మీద ఉన్నమాట. అప్పుడు నన్ను మా అమ్మమ్మ గారు పిక్ చేశారు ఒక దగ్గర నుంచి. అప్పుడు ఈ టెలికమ్యూనికేషన్స్ ఇవన్నీ లేవు కాబట్టి కొన్ని రోజులకి నేను ఐ వాజ్ ఫౌండ్ బై మై గ్రాండ్ పేరెంట్స్. తను తీసుకెళ్ళి నన్ను భద్రాచలం ఏజెన్సీలో, కొత్తగూడెం అని ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది అనుకోండి, అప్పుడు చిన్న ఏజెన్సీ ప్రాంతం, అక్కడ పెరిగాను నేను. సో డిఫికల్ట్ చైల్డ్హుడ్, మీరు అన్నది కరెక్ట్, చాలా రఫ్ చైల్డ్హుడ్. ఎందుకంటే పేరెంట్స్ లేరు, మోరల్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్గా చాలా వీక్ ఫ్యామిలీ. నేను 7 years నాకు ఉన్నప్పటి నుంచి వర్క్ చేస్తున్నా. ఐఎమ్ 39 నౌ. నా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ 32 years. అట్లా అనుకోవాలి, ఎందుకంటే 7 years ఏజ్ నుంచి నేను వర్క్ చేస్తున్నా. చాలా రఫ్ చైల్డ్హుడ్ చూసా. అంటే రకరకాల వర్క్ చేసేవాడిని. అంటే సుతార్ పని అంటే మేషన్ వర్క్, కూలీ పని, టీ షాప్లలో టీ అమ్మడం, పాలు అమ్మడం, ఇంకా రకరకాల పనులు, ఇంకా మీరు నేమ్ ఇట్ ఎనీథింగ్ నేను చేసి ఉంటా ఖచ్చితంగా. అన్ని చేస్తున్నా. ఎందుకు అంటే అలాంటి చైల్డ్హుడ్ అది మనకి. ఇంకా సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటాం కదా. స్కూల్కి వెళ్ళడమే పెద్ద ఛాలెంజ్, స్కూల్కి వెళ్తే చాలు అనుకునే టైప్ చైల్డ్హుడ్ అనమాట. కానీ అప్పుడు మా అమ్మమ్మ గారు, మీరు అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ సమాధానం ఏంటంటే, మా అమ్మమ్మ చాలా, తను ఒక ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పటికీ, చాలా దయనీయమైన ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ తను నాకు చాలా చిన్నప్పుడు ఏం చెప్పిందంటే, ఇప్పుడు కష్టపడి తర్వాత సుఖపడతావా, ఇప్పుడు లైట్ తీసుకొని తర్వాత కష్టపడతావా అనేది నీ చేతిలో ఉంటుంది. ఇది ఒక 7 years బాబుకి ఒక 70 years నా అమ్మ చెప్తున్న మాటలు. సో 63 years గ్యాప్ ఉన్నా నాకు ఆ మెసేజ్ బాగా గట్టిగా వెళ్ళింది. షీ ఈస్ ద వన్ హూ మోటివేటెడ్. ఏంటంటే తను ఏం చెప్పారంటే, ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తే ప్రపంచం నీ ఆటకి ఇది ఒక ఫీల్డ్ అవుతుంది, యూ గో అండ్ ప్లే, నో వన్ కెన్ స్టాప్ యూ అనే టైప్లో తను నాకు మెసేజ్ ఇచ్చారు. 32 ఏళ్ల కింద. అప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అనుకున్నది ఏంటంటే, మనకి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మాకు చిన్న గ్రామ పంచాయతీ, ఆ విలేజ్ సర్పంచ్ ఉంటారు కదా, నేను చాలా షార్ప్ ఉండే యాజ్ అ కిడ్. ఇప్పటికంటే చాలా షార్ప్ ఉండే. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అదంతా ఇట్లా టక 100 tables చెప్పడం అలా చేసామండి అనమాట. అది చూసి మా సర్పంచ్, మనం ఒక నిమ్నంగా ఉన్నాం, తక్కువ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, బట్ మా సర్పంచ్ ఏంటంటే బికాస్ ఆఫ్ విజ్డమ్, నాలెడ్జ్ ఉండడం వల్ల వాళ్ళ బాబు పక్కన కూర్చొని నాకు అన్నం పెట్టడం, అరే గణేష్ వచ్చి మా వాడికి మ్యాథ్స్ చెప్పు, లేకపోతే అది చెప్పు ఇది చెప్పు అని చెప్పడం.
అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మా అమ్మమ్మ చెప్పిన మాటలు ఇవన్నీ చూస్తే విజ్డమ్ ఈజ్ ద ఓన్లీ ఈక్వలైజర్. అంతే, ఇంకా నాలెడ్జ్ తెలివి ఉంటే ఎక్కడికైనా డబ్బు ఇవన్నీ పక్కన పెడితే, డబ్బు మాత్రమే మనల్ని సర్పంచ్ పక్కన కూర్చోబెడుతుంది, డబ్బు మాత్రమే మన ఎమ్మెల్యే సీట్ పక్కన కూర్చోబెడుతుంది. వాళ్ళకి డబ్బు, మనకు ఉన్నది ఏంటిది? డబ్బు లేదు మన దగ్గర. సో మనకున్న ఒకే ఒక ఆయుధం విజ్డమ్, తెలివి, నాలెడ్జ్. సో నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నా యాజ్ అ చైల్డ్. తీసుకొని ఇంకా వర్క్ చేయడం, ఈవినింగ్స్లో మార్నింగ్స్లో వర్క్ చేసేవాడిని, తర్వాత స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడిని. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అప్పుడు. ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఏజెన్సీలో స్కూల్స్ ఎలా ఉంటాయంటే మీకు బిల్డింగ్ కూడా ఉండదు, మామిడి చెట్టుకి లేకపోతే యాప చెట్టుకి బ్లాక్ బోర్డ్స్ కట్టి రాపిచ్చి చెప్పేవాళ్ళు. మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు కొన్ని స్కూల్స్ అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో. బట్ ఒక్కటి ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్పాలి, అప్పుడున్న టీచర్స్ ద బెస్ట్. అందరినీ అట్లా ఒక చాకుల్లా తయారు చేశారు వాళ్ళు. మాకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని వాళ్ళకి తెలుసు, బట్ స్టిల్ వాళ్ళు బిలీవ్ చేశారు ఈ స్టూడెంట్ ఏమైనా చేయగలడు. మా టీచర్స్, మా గురువులు అనంతా నాకు చిన్నప్పని చెప్పేవాళ్ళు, అరే గణేష్ నీ దగ్గర చాలా విజ్డమ్ ఉంది, విద్వత్ ఉంది, నువ్వు దీన్ని వాడు, నువ్వు దీన్ని వాడు, దీన్ని వాడు అని చాలా రిపీటెడ్గా చెప్పేవాళ్ళు. సో దాన్ని నేను తీసుకొని ఆ జర్నీ అట్లా స్టార్ట్ అయింది అనమాట. సో 10th క్లాస్లో నేను టాపర్ని. తర్వాత +2కి నేను నల్గొండ మిర్యాలగూడకి వెళ్ళాను. ఈ జర్నీలో మీకు చెప్తాను తర్వాత కూడా, మా ఫాదర్ ఎవరు అని రియలైజ్ కావడం నేను తర్వాత. మా ఫాదర్ వాజ్ అ పొలిటీషియన్, వెల్ నోన్ పొలిటీషియన్ అప్పటికే. అదొక ఇంట్రెస్టింగ్ పార్ట్. సో తన దగ్గరికి వెళ్ళడం, తను ఆల్రెడీ తన సిచ్యువేషన్, ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, మా ఫాదర్ కూడా తన సిచ్యువేషన్స్లో అలా జరిగాయి. సో తన దగ్గరికి వెళ్ళడం, తను యాక్సెప్ట్ చేయలేకపోవడం. అయినా నేను అక్కడ దాకా వెళ్ళాను కాబట్టి స్ట్రగ్లర్ కదా, చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అయినా వదిలిపెట్టే రెసిలియన్స్ అంటాం కదా మనం, పట్టుదల, బాగా మొండి పట్టుదల ఉండేది నాకు. మనం ఏదైనా చేయాల్సిందే. మిర్యాలగూడకి వెళ్ళేసరికి కొత్త ఊరు, ఎవరు తెలియదు. మరి ఎట్లా ఇక్కడికి మా అమ్మమ్మ ఇక్కడికి పంపించారు, నువ్వు ఇంకా ఉన్నత చదువులు చదవాలంటే నా వల్ల కాదు బిడ్డ అన్నారు. అక్కడికి వచ్చినాం, చదువు సరే మా ఫాదర్ ఏదైనా హెల్ప్ చేస్తారనుకుని అక్కడికి వెళ్ళాం. సిచ్యువేషన్స్ డిడ్ నాట్ వర్క్. అయినా చేయాల్సిందే అని ఐ స్టూడ్ దే. అక్కడే ఉండిపోయినా నేను. ఒక పెద్ద కాలేజ్లో జాయిన్ అయ్యి, నేను డిస్ట్రిక్ట్ టాపర్ అయితే సార్ అప్పుడే మీరు నాకు ఫ్రీ సీట్ ఇవ్వండి అని ఫస్టే ఛాలెంజ్ చేసిన. నేను ప్రతిభా అవార్డు విన్నర్, డిస్ట్రిక్ట్ టాపర్, గోల్డ్ మెడలిస్ట్ +2లో. సో అలా 1 by 1 విద్యను నమ్ముకున్న. సింపుల్ గా చెప్పాలండి నరేష్ గారు, చదువుని గట్టిగా నమ్మేసిన నేను. మనం చదివితే ఏదైనా సాధించవచ్చు. నేను మోటివేషన్ స్పీకింగ్ లో రావడానికి కూడా ఒక రీజన్ అదే. ఏంటంటే చాలా మంది అనాథలు లేకపోతే అండర్ ప్రివిలేజ్ ఉన్న పిల్లలు ఏమనుకుంటారంటే చదువుని పక్క పెట్టేసి చిన్న చిన్న పనులు చేయడం, సమోసాలు అమ్మడం, దాన్నే ఫుల్ టైమ్ గా తీసుకుంటారు. పరిస్థితులు కూడా అట్లాంటివి. అంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఓవర్కమ్ చేయాలంటే, ఇప్పుడు మీకంటే గుండె ధైర్యం గట్టిది కాబట్టి, ఇంకొకటి మీ అమ్మమ్మ గారు అంత బాగా మోటివేట్ చేశారు కాబట్టి, పాపం చాలా మందికి తెలియదు కదా పిల్లలు. అప్పటికప్పుడు ఇవాళ డే గడవాలంటే ఖచ్చితంగా ఏదో పని చేయాలి కదా. కరెక్ట్. సో దానికోసమని వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. మీరు అన్నది కరెక్టే. నేను అదే చేసామండి. బట్ ఎడ్యుకేషన్ పక్క పెట్టలేదు నేను. పనితో పాటుగా ఎడ్యుకేషన్ తీసుకోవాలనేది నా ఇంటెన్షన్ అక్కడ. ఏంటంటే మనం అండర్ ప్రివిలేజ్ ఉన్నప్పుడు మనల్ని రేపొద్దున నిలబెట్టగలిగేది ఒక విద్య మాత్రమే. మీరు ఒక IAS ఆఫీసరు, ఒక IPS ఆఫీసరు, ఒక మంచి ఆఫీసర్ అయ్యి బయటకు వెళ్తే సొసైటీ మిమ్మల్ని చూసే పద్ధతి వేరే ఉంటుంది. మీరు ఎంత డబ్బు సంపాదించినా విజ్డమ్కి ఉన్న వాల్యూ వేరే. కరెక్ట్. దట్ ఈస్ ద రియాలిటీ. ఈరోజు మీరైనా నేనైనా ఒక జర్నలిస్ట్గా మీకు వాల్యూ ఉన్నా, ఇంకొక ఎవరికైనా వాల్యూ ఉన్నా, ఇట్స్ బికాస్ ఆఫ్ విజ్డమ్, నాట్ బికాస్ ఆఫ్ మనీ. మీరు నా గురించి అన్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్తా. నేను చాలా చోట్లకి ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇప్పుడు పిల్లలకు సంబంధించి ఏదైనా విషయం చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తుంటా అంటే, నేను డిగ్రీ చదువుకున్న తర్వాత నా దగ్గర ఉన్న కోట్ల రూపాయలతోనో లేకపోతే మా తాత ఇచ్చిన ఆస్తితోనో భూములతోనో నాకు ఎమ్మెల్యే ముందో మంత్రి ముందో కూర్చొని అడిగే హక్కు లేదు, అర్హత లేదు, అవకాశం లేదు. ఎంతో మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని అడిగే పరిస్థితి ఉండదు. కానీ నన్ను నా చదువు మాత్రమే వాళ్ళకి సమానంగా కూర్చోబెట్టి ఒక మంత్రి గారిని ఏమయ్యా మంత్రి ఎందుకు చేయలేకపోతున్నావు ఇదని అడిగే శక్తి వచ్చింది నాకు. సో నాకు చదువు వల్లనే వచ్చింది. అందుకే నేను చదువుకుంటేనే ఈ స్థాయిలో ఉన్నా. లైఫ్ లో మనకు ఎప్పుడైనా అవకాశం ఇచ్చేది చదివే. నేను కూడా చెప్తుంటా సేమ్ ఎగ్జాక్ట్లీ. మీరు నాకు గుర్తు చేస్తారు కాబట్టి నాకు కూడా గుర్తొచ్చింది. అంబేద్కర్ గారు ఒక మాట, చాలా గొప్ప మాట అన్నారు ఆయన. అందరికి తెలుసు కదా అంబేద్కర్ అంటే. అంబేద్కర్ గారు బుక్ చేతిలో పట్టుకొని ఆయన పిక్చర్ చూడండి మీరు ఇట్లా. సో మై ప్రిడిక్షన్ అంటే నా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దట్ ఇమేజ్ ఏంటంటే, ఎప్పుడైనా విజ్డమ్ ఈజ్ యువర్ వే అని చెప్తున్నారు ఏమనిపిస్తుంది నాకు. దట్స్ ఇట్, అంతే. ఇంకా చదువే నీకు దారి, ఇదే నీ దారి అని చెప్పినట్టు కనిపిస్తుంది నాకు. చాలా ఇన్స్పైర్ అయినా నేను అంబేద్కర్ గారి నుంచి, శ్రీశ్రీ గారి నుంచి. చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణం ఎలా ఉండేదంటే నరేష్ గారు, మనకి ఫుడ్ లేదు, అంతేగా దయనీయమైన పరిస్థితి, బీదరికం. కానీ ఇవన్నీ నాకు చాలా పాజిటివ్గా వర్కౌట్ అయినాయి. నేను ఒక టెంపుల్స్కి వెళ్ళేవాడిని ప్రసాదం కోసం. అయ్యో, బతకాలి కదా, అంతే.
సో అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఇమీడియట్గా ప్రసాదం దొరకదు. సో ఏదో వర్క్ చేయడం అక్కడ చిన్నగా వర్క్ చేసేటప్పుడు సాధువులు సంతులు వీళ్ళందరూ గుళ్ళలు ఉంటారు. వాళ్ళకి కొంచెం నేను చిన్నపిల్లని 8 years ఉండేది, అక్కడ 60 years 70 years ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండేది నాకు ఎక్కువ. సో వాళ్ళు ఏదో చెప్పడం యాజ్ఞవల్కుల గురించి, శుక మహర్షి గురించి, వ్యాస మహర్షి గురించి. నేను చాలా ఎక్కువ విద్య రోడ్లలో నేర్చుకున్నా, గుళ్ళల్లో నేర్చుకున్నా. స్కూల్లో కంటే సమాజం చాలా గొప్ప విషయం. సిరివెన్నెల గారు అన్నది 100% కరెక్ట్. క్లాస్ రూమ్ లో తపస్సు చేయటం వేస్ట్ రాగురు, బయట ఉన్నది ప్రపంచం అన్నది చూడరాగురు. ఎగ్జాక్ట్ జరిగింది అది. నాకు చాలా విషయాలు నేను బయట నేర్చుకున్న దాన్ని ఏం చేశానంటే బయటకు బ్యాక్ రావడం, మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం. నేర్చుకున్న ప్రతి విషయాన్ని. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. నేను భద్రాచలం ఏజెన్సీలో పెరిగాను కాబట్టి ఆర్కే తెలిసి ఉంటారు మీకు. ఆర్కే గారు నేను చూసాను యాక్చువల్గా. అప్పుడు చాలా మందికి అదృష్టం వచ్చేది కాదు, చూసాను నేను యాజ్ అ చైల్డ్. చూసినప్పుడు ఆయన టీంలో ఉండే వాళ్ళు వీళ్ళందరూ కూడా నువ్వు ఇట్లా సమాజం నీకు ఇచ్చేసింది, అది చేసింది అట్లా తెలుసుగా మీకు అర్థం కాదు. విప్లవ భావాలు ఉంటాయి అందులో. నేను పెరిగిన ఏజెన్సీ ప్రాంతం కాబట్టి కొంచెం విప్లవ భావాలు ఎక్కువగా ఉంటాయి. నేను అప్పటికే పోయిటరీ రాసేవాడిని. నేను జనజీవన శ్రవంతి అని అప్పుడు ఒక ప్రోగ్రామ్ జరిగింది గుర్తుంటే, నక్సలిజంని. దాని మీద నేను ఒక పోయిటరీ రాసా. మీరు అడవిలో ఉండి ఏం సాధిస్తారు, జనంలోకి రండి అని రాస్తే ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళకి నచ్చదు, కొంతమందికి అది నచ్చక నన్ను పిలిపించారు. ఐ వాజ్ అ కిడ్, 9-10 years ఉంటాయి. ఎందుకు రాస్తున్నావు నాన్న, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, గవర్నమెంట్ నీకు అర్థం కాదు ఏదో చెప్పడానికి ట్రై చేసినా. నేను అప్పుడు ఒకటే విషయం చెప్పినా నేను వాళ్ళకి, ఏంటంటే అన్న మనం సొసైటీని మార్చాలంటే సొసైటీలో ఉండి మార్చాలి. సొసైటీకి దూరంగా ఉండి ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు. నాలాంటి చిన్నపిల్లలు ఎంతో మంది చదువులేక చచ్చిపోతున్నారు, లేకపోతే ఫుడ్ లేక చచ్చిపోతున్నారు, నువ్వేమో ఎక్కడో ఉన్నావు. నేను అదే చెప్పినా ఉండే, జనజీవన శ్రవంత అంటూ ఉద్యమాన్ని పెట్టిండ్రు, మన చీకటి బతుకుల్లో వెలుగు నింపుతుండ్రు. సర్కార్ వాళ్ళు వచ్చి నిన్ను జలంలోలా గలవమంటారు, మన చీకటి బతుకుల్లో వెలుగు నింపుతుండ్రు అని ఒక పోయిటరీ రాసిన అన్నట్టు. అప్పుడు అమ్మయ్య పోయిండ్రు నీకోసం ఎదురు చూసి, అయ్యో పాపం అంటుండ్రు అందరు నన్ను చూసి. అడవిలో నువ్వు ఉంటే నన్ను చూసేది ఎవడు, అంతే. నువ్వు బాగానే ఉంది, నువ్వు చదువునో కష్టపడ్డావు ఎన్ని చేసినావు, అక్కడికి ఎక్కడికి వెళ్ళినావు అన్నా. బట్ నా పరిస్థితి, నాలాంటి చిన్నపిల్లల పరిస్థితి అండి, మీరందరూ ఇక్కడ ఉంటే కదా నన్ను కాపాడతారు అని ఒక అలాంటి ఒక పోయిటరీ. సో అది నా చైల్డ్హుడ్. మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. సో దట్స్ మై చైల్డ్హుడ్. అలాంటి చైల్డ్హుడ్ నుంచి వచ్చి ఇప్పుడు నేను లైఫ్కి నా చైల్డ్హుడ్కి అసలు సంబంధం లేదు. అసలు ఇప్పుడు మీరు నేను ప్రసాదం కోసం లైన్లో నిలబడ్డా అంటే, అట్లే చిన్నప్పుడు నేను తాపి పని చేసిన అని చెప్తుంటే, ఇవాళ మీ సూటు బూటు మీ స్టైల్ మీ అటైర్ చూస్తే మిమ్మల్ని నేను ఒక ఫారెన్ మినిస్టర్ నా ముందు కూర్చున్నాడేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. బట్ ఇట్స్ అ గ్రేట్ చేంజ్ తెలుసా అసలు. అట్లా ఎవరు ఊహించరు. మీరు అది చెప్పారంటే నమ్మాలంటే ఇప్పుడు అంటే మీ ఇంటర్వ్యూలు చాలా చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు మా వ్యూవర్స్ ఉంటే కూడా హే గణేష్ అన్న అబద్ధం చెప్తుండేమో అనుకుంటారు. సక్సెస్ అయినాక ఎవరైనా ఇట్లనే చెప్తారు, నేను ఆ పని చేసిన ఈ పని చేసిన అంటారు. చాలా రఫ్ చైల్డ్హుడ్ చూసాను. అమేజింగ్ అండి, మామూలు విషయం కాదు. ఎందుకంటే అన్ని సపోర్ట్స్ ఉండి కూడా ఏం చేయలేని కాలంలో నీకు ఏ సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి రావడం అనేది ఇట్స్ గ్రేట్ చేంజ్. అయితే ఇంకొకటి ఏంటంటే, ఓకే మీరు అక్కడ నుంచి వచ్చారు, హైదరాబాద్లో చదువుకున్నారు కదా, సో స్టడీ అయిపోయింది కదా, బట్ ఫారెన్కి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఈ దేశంలో స్ట్రగుల్ అయ్యారు, అన్ని రకాలు చూసారు కదా, మంచిగా అయ్యే టైంకి అక్కడికి ఎందుకు వెళ్ళారు బయట దేశానికి? 2 విషయాలు అక్కడ. మంచి ప్రశ్న ఇది. నేను భద్రకాలో చదువుకున్నాను, వన్ ఆఫ్ ద టాప్ కామర్స్ కాలేజెస్. నాకు సెట్ రాసాం, మనం అందరు రాస్తారు కదా, పీజీ సెట్ అని ఉండేది అప్పుడు. ఇప్పుడు నాకు తెలియదు ఎలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ సెట్ ఉండేది. 105 ర్యాంక్ వచ్చింది నాకు. దట్స్ అ వెరీ గుడ్ ర్యాంక్. ఓ గ్రేట్. సో భద్రకా ఆబ్వియస్ చాయిస్ అప్పుడున్న వాళ్ళందరికీ. ఏంటంటే కామర్స్ అంటే శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అని ఢిల్లీలో ఉండేది. తర్వాత సౌత్లో ఉన్న వాళ్ళందరికీ భద్రకా, తర్వాత అరోరా, తర్వాత ఏవీ కాలేజ్, ఇట్లా డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి. భద్రకా ఇస్ డెఫినెట్లీ టాప్ చాయిస్. నేను కూడా మీ బ్యాచ్ అట్లా వెళ్తే న్యూ నోబుల్ డిగ్రీ కాలేజ్ దిల్సుఖ్నగర్, భద్రకా, అరోరా. మన టైంలో చిత్రం సినిమా, నువ్వు నేను సినిమా. కరెక్ట్ 100% కరెక్ట్. సో ఆ చాయిస్ నేను భద్రకాకి వెళ్ళిపోయినా. భద్రకాకి వెళ్ళిన తర్వాత డెలాయిట్ అనేది చాలా పెద్ద కంపెనీ, మీకు తెలిసి ఉంటుంది. అప్పుడు ఇంకా డెలాయిట్ పిక్ చేస్తుంది ఫ్రెష్. అప్పుడే డెలాయిట్ కొత్తగా ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఇట్లా కామర్స్ టాప్ 10 కామర్స్ కాలేజ్ నుంచి వాళ్ళు పిక్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ని. అలా నన్ను డెలాయిట్ పిక్ చేసింది. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ స్టూడెంట్ టు బి సెలెక్టెడ్ ఫర్ డెలాయిట్, భద్రకా నుంచి. సో అది చాలా మంచిగా అనిపించింది నాకు. డెలాయిట్లో జాయిన్ అయినా. డెలాయిట్లో జాయిన్ అయిన తర్వాత మనకేంటి ఫస్ట్ నుంచి రెసిలియన్స్, ఈ కసితో పెరిగిన దానివల్ల విపరీతంగా వర్క్ చేసేవాడు నేను. పని రాక్షసులు అయిపోతారు చేయడం వల్ల. తాపి పని చేసిన మీకు అంత మంచి ఆపర్చునిటీ వస్తే వదులుతారు. సో గట్టిగా వర్క్ చేసిన నేను. ఫస్ట్ 1.5 year విపరీతంగా వర్క్ చేసిన.
చేసేసరికి వాళ్ళకి ఏంటంటే దే సా అంటే ఇతనిలో విద్వత్ ఉంది, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఇవన్నీ చేసి వాళ్ళు దే టుక్ మీ టు యూఎస్. కరెక్ట్. ఒక కామర్స్ స్టూడెంట్ యూఎస్ వెళ్ళడం అనేది చాలా అన్యూజువల్. అది అసలు ఎవరు ఊహించరు. సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వాళ్ళు వెళ్ళడం నార్మల్, సాఫ్ట్వేర్ యాక్చువల్ గా. కానీ అప్పుడు ఒక కామర్స్ స్టూడెంట్ యూఎస్ వెళ్ళడం అనేది చాలా, నేను వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ పీపుల్ అప్పుడు జరగడం అదంతా. మా బ్యాచ్ తోనే వెళ్ళడం స్టార్ట్ అయింది. సో నేను 2009లో యూఎస్ వెళ్ళాను. ఫ్రమ్ భద్రకా కాలేజ్. కరెక్ట్. విజయ్ కూడా సేమ్ కాలేజ్. విజయ్ కూడా భద్రకానే, విజయ్ దేవరకొండ, భద్రకా, అనసూయ భరద్వాజ్. మేము మిమ్మల్ని చూస్తే భద్రకా కాలేజ్ వాళ్ళ ఇల్లు అనుకునేటోళ్ళం, ఎందుకంటే టీవీలో వచ్చేది మీ పేర్లు వినపడేది. కొంచెం హైఫై కాలేజ్ కదా హైదరాబాద్ లో. హంసరాల్ ప్రేమరాజ్, త్రివేది, మీకు త్రివేది బ్రదర్స్ వీళ్ళంతా. హంసరాల్ ప్రేమరాజ్ అంటే కామర్స్ బుక్స్ రాస్తారు, ఆయనే టీచ్ చేసేవారు. ఆయన రాసిన బుక్స్ ఆయన టీచ్ చేసేవారు. సో చాలా బాగుండేది. భద్రకా ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ కాలేజ్. నాకు చాలా నేర్పించింది భద్రకా. నాకు ముందున్న గురువులు కూడా చాలా నేర్పించారు. భద్రకా ఇంకొంచెం ఎలివేట్ చేసింది. అక్కడి నుంచి డెలాయిట్ నుంచి యూఎస్ వెళ్ళడం, ఇంకా ఫర్దర్గా ఇంకా ఫస్ట్ నేను 2009లో యూఎస్ వెళ్ళా. 2009 to 2014 మల్టిపుల్ టైమ్స్ యూఎస్ వెళ్ళా. తర్వాత మళ్ళీ ఇండియా రావడం, మళ్ళీ అప్పుడు ఇంటర్నేషనల్, నేను యూఎస్ ఒక్కటే చేసేవాడిని అప్పటి వరకు. టాక్సెస్ ఎక్స్పర్ట్ నేను, యూఎస్ టాక్స్ ఎక్స్పర్ట్. సో అక్కడి నుంచి నేను సో మనం ఆరిజిన్ పెంచాలి, అలవాటు ఉంది కదా, పరిధి పెంచుకుంటూ పోవడమే బెస్ట్ అని అనిపించి ఇంకా నేను అక్కడి నుంచి షెల్, తెలుసు మీకు కదా, షెల్ పెట్రోలియం చూసే ఉంటారు. ఆ షెల్ పెట్రోలియంలో ఆపర్చునిటీ తీసుకొని నేను యూకే వెళ్ళిపోయా. యూరోపియన్ మొత్తం చూసేవాడిని, యూరోప్ మార్కెట్స్ అంతా నేను చూసేవాడిని, టాక్సెస్ అన్ని. మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ వచ్చి ఇంకా షెల్ కంటే పెద్ద కంపెనీ ఇది ఉంది, అరామ్కో, ఇట్లాంటివి ఉంటాయని మిడిల్ ఈస్ట్ వెళ్ళా. అక్కడ ఇంకా పెద్ద కంపెనీస్కి మళ్ళీ చేసేవాడిని. మళ్ళీ ఇండియా వచ్చేసి మళ్ళీ ఇప్పుడు యూకేలో సెటిల్ అయిపోయారు. అయితే ఇప్పుడు నాకు ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సరే మీరు ఫ్లైట్ ఎక్కింది ఫస్ట్ టైం అప్పుడే కదా, యూఎస్ వెళ్ళేటప్పుడే కదా, అంతకు ముందు అయితే ఎక్కలేదు కదా. మంచి ట్రైన్ కూడా ఎక్కలేదు. అదంటున్నా. సో ఫస్ట్ టైం కదా. సో ఎట్లా అనిపించింది అసలు ఫస్ట్ డే, ఫస్ట్ టైం? సరే యూఎస్ ఆపర్చునిటీ వచ్చింది మీకు తెలుసు, బట్ ఫ్లైట్ ఎక్కాలంటే అసలు నేను ఫ్లైట్ని చూస్తానా, నా వల్ల అవుతుందా అనుకునే పరిస్థితుల్లో వచ్చి అక్కడ వరకు వెళ్తే అమ్మమ్మ చూసిందా అట్లా వెళ్ళడాన్ని? చూసారు. అమ్మమ్మ అంటే నా వీసా అప్రూవ్ అయిన 10 daysకో 20 daysకో చనిపోయారు. అంటే 2009లో అమ్మమ్మ చనిపోయారు. దానికి ఒక 10 days తర్వాత మేము వెళ్ళాం. 10 to 15 days, 1 month లోపే. అంటే మీరు వెళ్ళేది తెలుసు, అంతే వెళ్ళేది తెలుసు. వీసా అప్రూవ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, వెళ్తున్నామని తెలుసు. బట్ నేను వెళ్ళేటప్పుడు లేరు, అన్ఫార్చునేట్. అందుకంటే 70 years లో ఉండి తను మీకు అలా మోటివేట్ చేసినప్పుడు మీ సక్సెస్ కూడా తను చూస్తే సక్సెస్ చూసారు. డెలాయిట్ లో జాయిన్ అవ్వడం, కార్ అండ్ ఫారెన్ కి వెళ్ళేది చూసారు. అంటే వెళ్తున్నాను తెలుసు ఇంకా, కానీ ఆ రోజు లేరు, అన్ఫార్చునేట్లీ లేరు. బట్ గ్రేట్ ఫీలింగ్. అంటే మనకు అందరికి ఉన్నట్టే, మన ఆడియన్స్ కూడా తెలిసి ఉంటుంది మనకి. మనం ఒక విలేజ్లలో ఎక్కడి నుంచో ఎక్కడండి అసలు మీరు చెప్తుంటే అసలు అసాధ్యం అని చెప్పొచ్చు. ఒక సినిమాలాగా కనపడ్డది ఇప్పటిదాకా మీరు చెప్తుంటే మాకు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అంటే మీరు స్ట్రగుల్ అయింది ఏమన్నా ఉందా అక్కడ? ఎందుకంటే అప్పుడప్పుడే స్టార్టింగ్ స్టేజ్ అందరూ ఆ టైంలోనే అందరూ కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యారు. అంటే ఫారెన్కి వెళ్ళడం, వెళ్తే బాగుంటుంది, సాఫ్ట్వేర్ సైడ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అప్పుడు. సో అప్పుడు ఎట్లా అనిపించింది మీకు అక్కడ వెళ్ళగానే? మరి హానెస్ట్లీ స్పీకింగ్ నేను ఏం స్ట్రగుల్ అవ్వలేదు చెప్పాలంటే. ఎందుకంటే మంచి ఆపర్చునిటీతో వెళ్ళా నేను. అప్పటికి ఇక్కడ నేను ప్రూవ్ చేసేసుకున్నా డెలాయిట్ లో. డెలాయిట్ నన్ను చాలా పూలల్లో పెట్టి తీసుకెళ్ళింది కాబట్టి చాలా మంచి ఆఫర్, వాళ్ళే తీసుకెళ్లారు, వాళ్ళే అకామిడేషన్స్ అన్ని ఇచ్చేస్తారు. అలా కాకుండా మీరు స్టూడెంట్ లాగా వెళ్తే చాలా స్ట్రగుల్ అవుతారు. దట్ ఈస్ ట్రూ. మీరు వినే అంతా నిజమే. బట్ స్టూడెంట్ లాగా వెళ్ళినప్పుడు ఆ స్ట్రగుల్, నిజమైన స్ట్రగుల్ చూస్తారు మీరు ఎన్ఆర్ఐ లాగా. బట్ అదర్వైజ్ మీరు ఒక ప్రాపర్ జాబ్ తోని మంచి ప్రొఫైల్ తో వెళ్ళినప్పుడు మీకు ఇంకా అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు, మంచి ఇల్లు ఇస్తారు, చాలా పెద్ద ఇల్లు, అవన్నీ ఫ్యామిలీకి వీసాస్ వాళ్ళే ఇస్తారు, అన్ని వాళ్ళే ఇస్తారు. ఈ స్ట్రగుల్స్ మాట్లాడుకునే ముందు యాక్చువల్గా ఇప్పుడు మీరు అంటే వెళ్ళడానికి, ఇప్పుడు మీరు ఇక్కడైతే అసలు కనీసం ఫుడ్డో బెడ్డో సరిగ్గా అకామిడేషన్ దొరకని పరిస్థితులకు వెళ్ళి మీకు అక్కడ అట్లాంటి పరిస్థితులు వచ్చినా పెద్ద కష్టం అనిపించకపోయేవి. అదే అందుకంటున్నా స్ట్రగుల్ అయినట్టే. ఒకవేళ అలా లేకపోయినా కూడా మీకు అసలు స్ట్రగుల్ లాగా అనిపించదు. అంతకంటే స్ట్రగుల్ ఇక్కడే చూసిండ్రు, అంతకంటే దారుణమైంది చూసిరు ఇంకా కదా. నేను చాలా మంది స్టూడెంట్స్ కూడా అదే చెప్తుంటా. మామూలుగా నేను మోటివేషన్ స్పీకింగ్ 10 years అవుతుంది ఆల్మోస్ట్. సో నేను చాలా కాలేజ్కి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తుంటా. మా డాడీ బైక్ కొని లేదని, ఏదో మంచి పెన్ ఇవ్వలేదని, సిల్లీ రీజన్స్. నేను ఎన్ఐటి ట్రిచి మీకు తెలిసి ఉంటుంది. ఎన్ఐటి ట్రిచి ఇస్ #1 కాలేజ్ ఇన్ ఇండియా ఫర్ టెక్నాలజీ. అక్కడ నేను సెషన్ ఇవ్వడానికి వెళ్ళా. అదొక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ నాకు. మనం ఏదో చిన్న స్కూల్లో చదువుకున్నాం, ఎన్ఐటి నన్ను పిలవడం ఏంటి. ఐఐటీస్కి వెళ్ళా, నేను ఎన్ఐటీస్కి వెళ్ళా, అన్ని చోట్లకి వెళ్ళా నా స్పీచెస్ కోసం.
ప్రొఫైల్ కనుక తెలిస్తే, అంటే మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారని తెలిస్తే వాళ్ళు పిలుస్తారో లేదా అనిపిస్తుంది ఫస్ట్. అదే సరే తర్వాత మీరు బిల్డ్ చేసుకున్నారు వేరు, బట్ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామనే స్టార్టింగ్ పాయింట్ తెలిస్తే అసలు నేను ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ అనే ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. సో ఎన్ఐటీలో నేను నా టాక్ అంతా అయిపోయింది, నేను కిందికి దిగుతున్నా. కిందికి దిగుతున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. సో ఆబ్వియస్లీ కదా, చాలా స్టూడెంట్స్ వస్తారు, మాట్లాడతారు. వచ్చి తను చెప్పిన మాట మీరు నేను ఐ స్టిల్ ఫీల్, నాకు చెప్పినప్పుడల్లా షివరింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ 11 to 12 మధ్యలో జరిగింది నా టాక్. తను వచ్చి చెప్పింది, ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ సూసైడ్ at 2 o'clock. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. తను ప్రిపేర్ అయిపోయింది. ఈ గంట కనుక ఈ సెషన్లో నేను కూర్చొని ఉండకపోతే మరో గంటలో నేను ఉండకపోయేదాన్ని. నాకు పర్సనల్గా ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్ దట్ ఐఎమ్ చేంజింగ్ సంబడి. బట్ నాకు షివర్ అవుతున్నా నేను, ఎందుకంటే ఎన్ఐటీలో చదువుతుంది, టాప్ కాలేజ్, ఎందుకు చనిపోవాలి ఈ అమ్మాయి, వాట్ ఈస్ ద రీజన్ అని నేను ఐ స్టాప్డ్ ఎవ్రీవన్ అండ్ సెడ్ లైక్ కెన్ వి స్పీక్ ఫర్ 10 minutes, మనం మాట్లాడదాం. తెలుస్తుంది కదా అసలు నాకు అర్థం కావాలి కదా అసలు ఏం జరుగుతుందో. వెళ్ళి మాట్లాడితే తను చెప్పిన రీజన్స్ కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి, బట్ కొన్ని అసలు నాకు రీజన్స్ కావాలి. చెప్పండి. గెటింగ్ మై పాయింట్ రైట్. సింపుల్ రీజన్స్ లైక్ చాలా మందికి ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లైఫ్ ఇస్ ఎంత గొప్ప విషయం తెలుసా. జీవితం, ఆకలి, అనుభవం, అవసరం, వీటన్నిటిని దాటి అవకాశాలను పట్టుకొని అధిరోహించడమే జీవితం. అంతే. వీటన్నిటిని మర్చిపోయి నువ్వు ఆకలి దగ్గర ఆగిపోయినా, అవమానాల దగ్గర ఆగిపోయినా, అవకాశాలు దొరకట్లేదని ఆగిపోయినా అద్భుతమైన జీవితాన్ని మిస్ అవుతాం. ఈ చిన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది. నాకు అందుకే నేను దాన్ని ఇంకా సీరియస్గా తీసుకున్నా. మోటివేషన్ స్పీకింగ్ ఎంతో మనలో, అంటే తను నాకు చెప్పిన మాట మీరు నా ఫేస్ చూసి మీకు అర్థమవుతుంటుంది. ఐ వాజ్ సాడెండ్ టు సీ ఇంత మంచి స్టూడెంట్ టాప్ ర్యాంక్ వస్తేనే ఎన్ఐటీలోకి వస్తారు. ఎన్ఐటీ ట్రిచి అంటే ఇంకా టాప్ ర్యాంకర్ అయి ఉండాలి. అలాంటి స్టూడెంట్ ఎందుకు చనిపోవాలనుకుంటారు? అసలు ఎందుకు చనిపోవాలి? రీజన్స్ అంటే 1 or 2 reasons she gave me were so simple, so small, and I don't want to తనకు డిస్రెస్పెక్ట్ కాదు, బట్ జనానికి తెలియడానికి చెప్తున్నారు. ఇంకా నేను చెప్పాను, బైక్ లేదని చనిపోతున్నారు. మా నాన్న బైక్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకున్న న్యూస్ చూసాను నేను. కొంతమంది పిల్లలు, గర్ల్ ఫ్రెండ్, వాట్ ఈస్ ద బిగ్ సి టీనేజర్, మీరు యుల్ సీ లాట్ ఆఫ్ పీపుల్ గర్ల్ ఫ్రెండ్స్ కోసం చనిపోవడం, బాయ్ ఫ్రెండ్స్ కోసం చనిపోవడం, చిన్న చిన్న విషయాల కోసం చనిపోవడం. రీసెంట్ న్యూస్ మీరు చాలా చూస్తుంటారు. స్మాల్ థింగ్స్, వెరీ వెరీ స్మాల్ థింగ్స్. ఇంత గొప్ప జీవితాన్ని అంత చిన్న విషయం కోసం. బైక్ వాల్యూ ఎంత ఉంటుంది? 70,000, 80,000, 1 lakh, 2 lakhs, 10 lakhs, వాట్ ఎవర్, లివ్ ఇట్. బట్ 20 lakhs ఆల్సో. మీ లైఫ్ వాల్యూ ఎంత? అంత చిన్నదానికి వదిలేస్తారా? నా హంబల్ రిక్వెస్ట్ టు స్టూడెంట్స్, టీనేజర్స్, స్పెషల్లీ టీనేజర్స్. తను చెప్పిన 2 reasons చెప్పలేదు మీరు. వన్ ఆఫ్ దోస్ రీజన్స్ మీరు చెప్పిన, నాట్ ఎ స్ట్రాంగ్ రీజన్. ఎవరో అబ్బాయి, బట్ స్ట్రాంగ్ రీజన్ ఏం చెప్పింది తను? అది తన ఫ్యామిలీ రిలేటెడ్ రీజన్. నేను ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్రెస్, బట్ తను చెప్పిన రెండో నాట్ ఎ స్ట్రాంగ్ రీజన్ ఇస్ ఎ బాయ్. సింపుల్ రీజన్, బాయ్ డి నాట్ సే yes. ఆ బాయ్ పోతే ఇంకో బాయ్. ఇప్పుడు అందరూ కనిపిస్తలేదా? ఇప్పుడు ఏమైతే లైఫ్ చాలా సింపుల్ కదా. You don't have to take it so seriously. Life is not for one boy, right? But see, I'm so proud of her today. She's very very successful. After 7 years today, she's doing extraordinarily well. మళ్ళీ కలిసింది మీకు? కలిసింది తను. I mentor her. Like నేను కలిసిన ప్రతి స్టూడెంట్ ని నేను కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు టచ్ లో ఉంది. She is very successful. గుర్తు చేస్తే ఏమంటారు యాక్చువల్లీ? She'll feel very proud today. అవునా? సర్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఆ రోజు ఆపారు నన్ను, మాట్లాడారు, మీరు వచ్చారు. సో నాకు మనం ఎప్పుడు చెప్తున్నాం కదా నరేష్ గారు, పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఒకటి ఉంటుంది. ఆ రోజు నేను ఐ ఫౌండ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. దేవుడు నన్ను పుట్టించి అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాడంటే రీజన్ ఏంటంటే దిస్ ఇస్ మై పర్పస్. నేను ఇప్పుడు చాలా మందికి నేను రీజన్ అవ్వాలి, బతకడానికి రీజన్ అవ్వాలి. నేను సక్సెస్ఫుల్ కాగలను అని గణేష్ అనేటువంటి చూసి నేర్చుకోవాలి. మన అనదలం అయితే మనం చేసామా? మన చేతిలో లేని విషయాల కోసం అసలు మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. మా అమ్మమ్మ ఎక్సలెంట్ విషయం చెప్పేది నరేష్ గారు. ఇంకో విషయం చెప్తా. ఇన్ఫినిటీ తెలుసు కదా మీకు, మనం సెట్ థియరీ అని చదువుకుంటాం. సెట్ థియరీలో కన్సర్న్ ఏరియా, కంట్రోల్ ఏరియా అని 2 ఉంటాయి. అంటే ఆ సర్కిల్ లోపల ఉన్నది కంట్రోల్ ఏరియా అంటారు, అవుట్ సైడ్ ఇస్ కన్సర్న్ ఏరియా. ఎక్కువ మంది 95% ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ రీజన్స్ కోసం బాధపడుతుంటారు. అవి మీ కంట్రోల్లో ఉండవు. మీ కంట్రోల్లో ఉన్నంటే నీ చదువు నీ కంట్రోల్లో ఉంటుంది, నీ ఉద్యోగం నీ కంట్రోల్ ఉంటుంది, నువ్వు ఎంత పని చేయాలి, నువ్వు ఎప్పుడు లెగాలి, ఎప్పుడు నిద్రపోవాలి, మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది, మీ డిసిప్లిన్ మీ చేతిలో ఉంటుంది. వీటన్నిటిని బట్టి పక్క పెట్టి ప్రధానమంత్రి ఏం చేయాలో నా చేతిలో ఉండదు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలో నా చేతిలో ఉంటుంది.
దాని గురించి టెన్షన్ పడుతుంటాం. మీరు ఒక్కసారి ఏదైనా బార్బర్ షాప్ లో కూర్చుంటే, మీరు మనందరూ వెళ్తుంటాం కదా, విరాట్ కోహ్లీ ఎలా 6 కొట్టాలి వాడు చెప్తుంటాడు, వాడు చెప్తుంటాడు కూర్చొని. హెయిర్ కట్ చేయడం రాదు వాడికి. నీ ఫండమెంటల్ జాబ్ ఈస్ హెయిర్ కట్. నరేంద్ర మోడీ చెప్తాడు నీకెందుకు బాస్, ఎగ్జాక్ట్లీ ఫోకస్ ఆన్ యువర్ కంట్రోల్ ఏరియా, డూ వాట్ ఎవర్ యూ క్యాన్ డూ బెస్ట్. మీ కంట్రోల్ ఉన్న ఏరియాని మీరు పెంచేసుకోండి. మిగతా ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాం, మన కింద మనకు తెలుసు కదా యూట్యూబ్, మీరు యూట్యూబ్ చూస్తారు, ఎన్ని కామెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంత గొప్ప కాంటెంట్ మాట్లాడుతున్నావు, మనం నా పర్సనాలిటీ గురించో, నేను లావుగా ఉన్నాను సన్నగా ఉన్నాను కామెంట్ పెడుతుంటారు కింద. ఇట్స్ ఫైన్, నేను ఎలాగో చూడను, పక్క పెట్టండి. బట్ నా ప్రాబ్లం ఏంటంటే యూత్తోని ఆ విషయంలో, ఇంత అమూల్యమైన టైం ఉంది మీకు, మాకు ఇంటర్నెట్ లేదు, మాకు గూగుల్ లేదు, మాకు యాక్సెస్ లేదు, బట్ వీ స్ట్రగుల్ టుగెదర్. ఎంత అచీవ్ చేసాం మనం. వాళ్ళకి అన్ని చేతిలో ఉన్నాయి. టెస్లా ఈరోజు చంద్రమండలానికి వెళ్తున్నారు, అదే వదిలేసి మన కింద కామెంట్లు పెట్టారు కదా. సీ వాట్ ఈస్ ద పాయింట్, ఇఫ్ యూ కెన్ టేక్ ఎనీ పాజిటివ్ థింగ్స్ ఫ్రమ్ హియర్, ఇక్కడ తీసుకొని మీరు ముందుకెళ్ళండి, సాధించండి, గొప్ప వాళ్ళు అవ్వండి. ఇన్స్టెడ్ యూజ్లెస్ స్టఫ్ మీద టైం వేస్ట్ కదా. కరెక్ట్ అనేది నా పాయింట్. అంతే, అది నాకు చెప్పడమే నా ఇంటెన్షన్. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, మోటివేషన్ స్పీకింగ్ లోకి నేను ఎందుకు వచ్చానంటే, వేరియస్ రీజన్స్. ఒకటి, పిల్లల్ని మోటివేట్ చేయాలి, నాలాగా ఉన్న వాళ్ళని, వందే మాతరం ఫౌండేషన్స్ ఇలాంటి వాటిని నేను వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు ఒకటే విషయం చెప్తాం, బాయ్స్ గర్ల్స్, మనకి డబ్బులు లేవంటే మన సమస్య కాదు, మనకి పేరెంట్స్ లేరంటే మన తప్పు కాదు, మనకి సొసైటీలో ఏదైనా చిన్నతనమో. నేను ఒకసారి ఎయిడ్స్ ఎఫెక్టెడ్ కిడ్స్ క్యాంప్కి వెళ్ళాను నరేష్ గారు. చాలా ప్యాథటిక్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ పేరెంట్స్కి ఎయిడ్స్ వచ్చింది, పిల్లలకి ఎయిడ్స్ వస్తుంది కదా, సంక్రమిస్తుంది. వాళ్ళకి అసలు ఏం తెలియదు, వాళ్ళ చేతిలో లేదు. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు చనిపోబోతున్నారు. బట్ స్టిల్ మనం మోటివేట్ చేయాలి వాళ్ళని, ఉన్న కొంచెం టైం. నేను అప్పుడు, ఇది ఒక 7 years 8 years అవుతుంది, వైట్ హౌస్ తెలుసు కదా మీకు, తెలిసిన వైట్ హౌస్ దగ్గర పక్కలో ఒక క్యాంప్ ఉండేది, ఎయిడ్స్ వాళ్ళు రన్ చేసే వాళ్ళు. వెళ్ళి చెప్పినప్పుడు నాకు ఒక పాప చెప్పిన విషయం నాకు ఇంకా గుర్తుంది. చిన్న పాప, పెద్ద అమ్మాయి కాదు, చాలా నవ్వుతుంది. షీ డజంట్ నో ఎనీథింగ్. ఇలా ఎవరో అన్నారన్న నాతోని, నేను ఎక్కువ బతకనని సంథింగ్. అమ్మాయికి అది కూడా అర్థం కావట్లేదు, చెప్తుంది తను అంతే, తనకు ఆ ఇంటెన్షన్ తెలియదు. చెప్తూ మరి ఓకే అదేం ఉండదు బిడ్డ, వాళ్ళకి తెలియదు, ఆ డాక్టర్ తప్పు అని నేను చెప్తున్నా, ఏదో సరదాగా. ఆ డాక్టర్కి ఏం తెలియదు, ఆయన చదువుకోలే, ఫెయిల్ అయిన డాక్టర్ అయినా అని చెప్పినా నేను. చెప్తే ఆమె అన్న మాట, ఎంత బతికితేందన్న మంచి బతికితే అయిపోయా, ఎంత బతికితేందన్న మంచి బతికితే అయిపోయా. చిన్న పిల్ల సార్, 4 years పాప. వండర్ఫుల్. మనకి పెద్ద పెద్ద స్వామీజీలు కావాలా దీనికి, ఎవడో కావాలా? సింపుల్ మ్యాటర్ కదా, ఎంత బతికితేంది. ఇంతకంటే గొప్ప మోటివేషన్ లేదు లైఫ్ లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చేస్తున్న ప్రొఫెషన్ కానీ, నేను బయటకు వెళ్ళినా, ఇవన్నీ చేసినా, నేను ఎవ్రీ ఇయర్ ఇండియాకి వచ్చినప్పుడు స్టూడెంట్స్ని కలవడానికి ఇష్టపడతాను. ఇలాంటి అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ కలిసి కొంచెం వాళ్ళ నుంచి నేర్చుకోవడం, మనకు తెలిసింది కొంత వాళ్ళని అనిపించడమే జర్నీ. అంటే యూకేకి వెళ్ళిన తర్వాత వచ్చి మళ్ళీ మోటివేషన్ స్పీకర్గా పనిచేస్తూనే ఉన్నారు కదా. సో ఇది ఓన్లీ అంటే పిల్లల కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసమైనా, లేదంటే మీరు దాని నుంచి అయినా మనీ కూడా ఎర్న్ చేస్తుంటారా? డబ్బు కోసం కూడా పనిచేస్తారా? అంటే లేదు, పెద్ద కంపెనీలు కూడా పిలుస్తాయి, అంటే పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పిలుస్తాయి, అంటే మేబీ వాళ్ళు దే విల్ గివ్ సమ్. జనరల్ గా ఎలా ఉంటుంది అంటే, మోస్ట్లీ హానరేరియమ్స్ అని ఉంటాయి, గౌరవ వేతనం అంటాం మనం. సో కొన్ని కాలేజెస్, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీకి వెళ్ళినా, మీకు కింద చెప్పాను, వాళ్ళ ప్రిన్సిపల్ రూల్ ఉంటుంది ఒకటి వాళ్ళకి. సో హూస్ ఎవర్ లెక్చరర్ ఆర్ గెస్ట్ లెక్చరర్ ఆర్ స్పీకర్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, దే హ్యావ్ టు పే. సో నేను అనుకున్న పర్సనల్గా నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, అన్లెస్ మ్యాండేటరీ అయితే తీసుకోను నేను. ఒకవేళ మ్యాండేటరీ వాళ్ళు ఇచ్చినా, నేను చాలా చారిటీ వర్క్ చేస్తుంటాం మేము. నేను పబ్లిక్ ఇమేజ్ చైర్ ఫర్ రోటరీ లండన్ మొత్తానికి పబ్లిక్ ఇమేజ్ చైర్ నేను. లండన్లో ఉన్న మేజర్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తాం మేము. ఇక్కడ మన లెప్రసీ అని మీకు తెలుసు కదా, లెప్రసీ గురించి మేము జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్తో వర్క్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 2.5 years crores ఫండ్ ఇచ్చాం మేము. సో మ్యాచింగ్ ఫండ్ ఇస్తాం ఇక్కడ, ఎట్లా రేజ్ చేస్తే అట్లా. ఓవరాల్గా గ్లోబల్గా మేము డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో రకరకాలుగా పోలియో గురించి, లెప్రసీ గురించి, సికిల్ సెల్ గురించి రకరకాల. సో నా పర్సనల్గా నేను పెట్టుకున్న రూల్ ఏంటంటే, నేను ఏదైతే జాబ్ చేస్తానో అదే నా మనీ. అది కాకుండా వేరే ఏదొచ్చినా స్ట్రైట్ ఇట్ గోస్ టు చారిటీ. దట్స్ మై రూల్. అది ఎక్కువ తక్కువ ఐ హ్యావ్ నో క్లూ. ఎందుకంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు ఎక్కువ ఇస్తారు, కొన్ని కాలేజెస్ వాళ్ళు ఇవ్వకపోయినా ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్ ఫర్ మనీ. సో మన ఇంటెన్షన్ ఇస్ టు మోటివేట్ పీపుల్. మన ఇంటెన్షన్ ఏంటంటే, రేపు పొద్దున రాబోయే వర్క్ ఫోర్స్ యూత్ స్ట్రాంగ్గా ఉండాలి, చాలా నేర్చుకొని రావాలి.
మనం ఏదైనా మిస్ అయి ఉంటే వాళ్ళకి ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు అన్నిటిని యూజ్ చేసుకోవాలి, రేపొద్దున ఎదగాలనేది మెయిన్ ఇంటెన్షన్. మరి దీంతో పాటు ఏదైనా బోనస్ అమౌంట్ వస్తే అట్లా కూడా చాలు. ఎందుకంటే ఎలాగూ మీ స్కిల్స్ కి అండ్ మీ నాలెడ్జ్ కి పే చేస్తారు, అది పెద్ద పెద్ద కంపెనీలే చేస్తాయి కాబట్టి. సో మీరు అగైన్ యూ కెన్ సర్వీస్ టు సంబడి, ఎందుకంటే సేమ్ థింగ్ మీరు చారిటీ కూడా చేస్తారు కాబట్టి సో తీసుకోవడమే కరెక్ట్. అదే నేను చెప్తున్నాను, వాళ్ళు తీసుకుంటా, నేను ఎప్పుడైతే తీసుకుంటానో కొన్ని చోట్ల మ్యాండేటరీ అది, మీరు లెక్చర్ పిలిచి ఇవ్వకుండా ఉండలేదు, కొన్ని కాలేజెస్ అవి మ్యాండేటరీ. సో దోస్ మనీ విల్ గెట్ కన్వర్టెడ్. ఎలాగో తెలుసు, ఆ కష్టాలు తెలుసు, ఎవరెవరికి ఏం చేయాలో కూడా తెలుసు కాబట్టి సో డెఫినెట్ గా అది యూటిలైజ్ చేయొచ్చు. సో మీ మైండ్ అండ్ నాలెడ్జే కాకుండా మనీని కూడా యూటిలైజ్ చేస్తాం ఇదే సర్వీస్ కోసం, 100% సొసైటీ కోసం. తెలిసిన ఏ విద్య ఫ్రీకి ఇవ్వద్దు, అది మనకు తెలిసింది అంతా. బట్ ఇది విద్యకి మించి కాబట్టి ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంపాక్ట్ అసోసియేషన్ ఇట్లాంటి వాళ్ళని, ఇంపాక్ట్ మీకు తెలుసు, గంప గారు చేసే కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళండి తిరుపతిలో. ఆబ్వియస్లీ మనం వాటికి వాళ్ళు ఛార్జ్ చేయాలి, మనం ఛార్జ్. కానీ మనం కొన్ని కాలేజెస్కి వెళ్తాం, కొన్ని స్కూల్స్కి, వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ మార్కెటింగ్లో ఎజెండాలో అదొక పాయింట్ అయి ఉంటుంది, ఇంటర్నేషనల్ స్పీకర్స్ని తీసుకొచ్చాం. అప్పుడు వాళ్ళు పే చేసినప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ దెన్ కన్వర్ట్ ఇన్ టు అండర్ ప్రివిలేజ్ పీపుల్కి ఇవ్వడమే కరెక్ట్ మీరు అన్నట్టు. ఓకే, యాక్చువల్గా మీ సబ్జెక్ట్కి ఇది రిలేటబుల్ క్వశ్చన్ కాదు, కానీ ఒక క్వశ్చన్ ఉంది నాకు కూడా చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. మీరు అలాగే ఉన్నారు, నేను ఇట్లానే ఉన్నా, మనుషులంతా సమానంగానే, అందరికీ అన్ని ఇచ్చాడు దేవుడు, అన్ని బాగున్నాయి, మైండ్ అన్ని ఓకే. బట్ ఎందుకు మోటివేషన్ అవసరం? ఎవరికి వాళ్ళుగా ఎందుకు మోటివేట్ అవ్వలేకపోతారు? మీరు చెప్తేనే ఎందుకు మోటివేట్ అవ్వాలి అనేది నా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు మీకు అంతే ఇచ్చారు నాలెడ్జ్, ఇంకొకరికి కూడా అంతే ఉంటుంది అనుకుందాం, అయినప్పటికీ ఎవరన్నా మోటివేట్ చేస్తుంటే ఇట్లానే చూస్తూ ఉండిపోతుంటారు చాలా మంది. అది స్వామీజీలు చెప్పినా, బాబాలు చెప్పినా, లేదంటే స్పీకర్స్ చెప్పినా కూడా. ఎందుకోసం అది వీళ్ళకిలో ఎందుకు ఉండదు అనేది నా ప్రశ్న. అందరిలో ఉంటుంది. అయన్ ర్యాండ్ అని మీరు వినే ఉంటారు, చాలా పెద్ద ఫిలాసఫర్, సైకాలజిస్ట్. ఆర్జీవి ఎక్కువ బిలీవ్ చేస్తారు ఆవిడని, బట్ అది ఇక్కడ తెలుగు ఆడియన్స్ కి ఆర్జీవి తెలుసు కాబట్టి నేను మీకు రిఫరెన్స్ కోసం చెప్తున్నా. బట్ అయన్ ర్యాండ్ ఇస్ మచ్ బిగ్గర్ దాన్ దట్. అయన్ ర్యాండ్ అని ఒక గొప్ప ఫిలాసఫర్. ఆవిడ ఏం చెప్పిందంటే, ఎనీథింగ్ యాక్సెప్టెడ్ బై యూ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ యూ. మీరు ఏదైనా యాక్సెప్ట్ చేస్తున్నారంటే అది ఆల్రెడీ మీలో ఉంది ఉన్నట్టే. కరెక్ట్. ఆల్ దట్ యూ నీడ్ ఇస్ ఎ ట్రిగ్గర్. That's a continuation statement. Anything acceptable to you is already within you. All that you need is a trigger. Okay. So ఇక్కడ మీకు గన్ లోడ్ అయింది, బుల్లెట్స్ ఉన్నాయి లోపల, బట్ సంబడి షుడ్ ఆపరేట్. ఓకే. ఆ ట్రిగ్గర్ ప్రెస్ చేసినప్పుడే బుల్లెట్ బయటకు వెళ్తుంది. సో ఈ మోటివేషన్ స్పీకర్ అయినా, మీ ఫాదర్ అయినా, ఇంకొకరైనా వాళ్ళు చేసేది ఏంటంటే దే ప్రెస్ ద ట్రిగ్గర్ అంతే. నేనేం గొప్పగా మీకు ఇవ్వట్లేదు. నేను ఎప్పుడు జనరల్గా ఫెసిలిటేటర్ అనే చెప్తా బయటకు వెళ్ళినప్పుడు. ఐఎమ్ ఫెసిలిటేటింగ్ your knowledge అంతే. నీ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నా నుంచి తీసుకుంటున్నాం అంతే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీకు చాలా సార్లు ఏం జరుగుతుందంటే, మనకి హనుమంతుడు చెప్పినట్టు అతని బలం అతనికి తెలియదు, మన శక్తి మనకు తెలియదు కొన్నిసార్లు. అండ్ మనకి స్వాట్ అనాలిసిస్ అంటాం కదా, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. ఒక ఎక్స్పర్ట్ కి ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు నరేష్ గారి గురించి ఒకసారి అనాలిసిస్ రాయండి అంటే, నేను ఒక రిపోర్ట్ రాసిచ్చాను అనుకోండి మీ సీవీ, మీరు కూర్చొని మీరు రాసిన సీవీ కంటే బెటర్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, నా ప్రాక్టీస్లో అది చేస్తుంటాను నేను రోజు. అనాలిసిస్ అనేది నా జాబ్. ఒక ఆబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు, ఒక పువ్వు, మనం చిన్నప్పుడు మీరు పిక్చర్ అనాలిసిస్ అంటే టెస్ట్ రాసేవాళ్ళం. నాకు ఇంకా గుర్తు, నేను 7th 8th క్లాస్ ఉన్నప్పుడు సత్యసాయి సేవా సదన్స్ అని ఉంటాయి ఊర్లలో, వాళ్ళు టెస్టులు పెట్టేవాళ్ళు, ఎస్ఏ రైటింగ్ టెస్టులు. మాకు ఒక కుక్క పిల్ల పక్కన ఒక బాబు కూర్చొని ఒక ఫోటో చూపించి పిక్చర్ అనాలిసిస్ రాయండి అని 70-80 మందిని కూర్చోబెట్టి రాపిస్తారు. రాసినప్పుడు నేను రాసా ఆ రోజు. ఎందుకు నేను అనాలిసిస్ గురించి చెప్తున్నా. అద్భుత సృష్టిలో ప్రేమామూర్తులు అని నా టైటిల్. ఇప్పుడు రాయలేదు, నేను 7th క్లాస్ ఉన్నప్పుడు రాసా. అప్పుడు అది సెలెక్ట్ అయింది, స్టేట్ 3rd 2nd అట్లా వస్తాయి కదా. ఫైనల్గా మాకు బాబా గారిని కలిసే టైం వచ్చింది, ఇచ్చారు. నువ్వు ఎందుకు అసలు అద్భుత సృష్టిలో ప్రేమామృతులు అన్నావు అని వాళ్ళ అసిస్టెంట్ ఉంటే, ఆయన డైరెక్ట్గా మనం క్వశ్చన్ అడిగారు కదా. అంటే నేను అన్నా, అక్కడ నాకు లవ్ తప్ప ఇంకేం కనిపించలేదు. కుక్క ఈజ్ అ డిఫరెంట్ పార్ట్, యానిమల్ జనరల్లీ నోన్ ఫర్, మనకేంటి ఒక కుక్క కరుస్తుందని చెప్తాం మన పిల్లలకి కదా అన్న, ఏమని చెప్తాం మనం, పిల్లకు దూరంలో కరుస్తుంది. ఈ బాబుకి ఆ నాలెడ్జ్ లేదు, కుక్క కరుస్తున్న నాలెడ్జ్ బాబుకి లేదు, కుక్కకి ఈ బాబుని కరవలేని నాలెడ్జ్ లేదు. ఇక్కడ అసలు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ నాలెడ్జ్ లేనే లేదు, ఒక ప్రేమ తప్ప. సో కాబట్టి ప్రేమకి నిర్వచనం ఇంతకంటే ఇంకేముంటుంది అని చెప్పారు. సో ఇక్కడ నేను లేని ఏది రాయాలి మీకు. ఎందుకు చెప్తున్నా అంటే, మోటివేషన్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తున్నా మీకు. సో ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ సేమే, బట్ ఈ పర్సన్ చూసే దృక్కోణం వేరు. పర్సెప్షన్
ఇస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ వన్. మీరు ఎలా చూస్తారో ఒక దృశ్యాన్ని, గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని మీరు ఎలా చూడొచ్చు, నేను ఎలా చూడొచ్చు, ఇంకోలా చూడొచ్చు. అందరూ ఒకేలా చూసే ఛాన్స్ అయితే లేదు. సో ఈ కొంతమందికి కొంచెం బ్రాడ్ గా చూసే అవకాశం ఉంటుంది. ఆ చూసిన వాళ్ళు మీకు చెప్తే మీలో ఉన్న కొన్ని నిద్రాణమైన శక్తిని మీరు లేపుతారు కాబట్టి చెప్తాం అంతే తప్ప ఇక్కడ మీకు లేనిది నేను ఇంకేం ఐమ్ రిపీటింగ్లీ టెలింగ్ యూ, ఎంత గొప్ప స్పీకర్ అయినా వచ్చి మిమ్మల్ని మార్చలేరు అన్లెస్ మీరు మారాలనుకుంటే తప్ప. అది ఎంత పెద్ద సైకాలజిస్ట్ అని తీసుకురండి మీరు, నో వన్ కెన్ చేంజ్. మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, మీలో మీకు అనిపించాలి నేను ఏదైనా చేయాలని. అది జరిగినప్పుడు ఎగ్జాక్ట్ టైంలో మూమెంట్ ఆఫ్ ట్రూత్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అన్న. దాని అర్థం ఏంటంటే మీరు ఒక టీవీ షాప్కి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, మీకు సౌండ్ అంటే ఇష్టం, ఒక పెద్ద ఎల్ఈడి టీవీ మీకు చూపిస్తున్నాడు వాడు, చూపిస్తూ 50-60 ఫీచర్స్ ఉంటాయి, అది ఇది చెప్పుకుంటారు, కానీ మీకు సౌండ్ అంటే ఇష్టం. సౌండ్ దగ్గర మీరు ఆగిపోతారు. అతను సౌండ్ అని చెప్పి డాల్బీ డిజిటల్ అని చెప్పగానే ఇంకొంచెం డీటెయిల్ చెప్పి ఇంకొంచెం డీటెయిల్, దాన్ని మూమెంట్ ఆఫ్ ట్రూత్ అంటారు. మన ఇంట్రెస్ట్ అక్కడ కనపడినప్పుడు మ్యాచ్ అవుతుంది. ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది మోటివేషన్ స్పీకింగ్ లో కూడా. వాళ్ళు 100 టాపిక్స్ చెప్తారు, దాంట్లో ఏదో ఒక టాపిక్ మీకు కనెక్ట్ అవుతుంది, మీరు డెప్త్ లోకి వెళ్ళి వాళ్ళని ఫాలో అవుతారు. అది మనకు కరెక్ట్ అవుతుంది అంతే. అది ఎవరైనా ఏ స్పీకర్ అయినా అది అంతే. వాళ్ళేం అన్యూజువల్ శక్తులు ఏమి ఉండవు వాళ్ళ దగ్గర, నా దగ్గర కూడా ఏం లేవు హానెస్ట్లీ చెప్తున్నాను నేను. కాకపోతే ప్రపంచాన్ని కొంచెం ఎక్కువ చూసాను నేను, ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకురాగలుగుతాం, ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాం అంతే. చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ లోపల ఉన్న శక్తి కొంత బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. కరెక్ట్. సో ఓకే, ఇక్కడ నుంచి సో యూకేకి లేదా ఇంకా వేరే కంట్రీస్కి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, పెరిగారు. అంటే మనం 2006 నుంచి అంటే మీరు వెళ్ళినప్పటి నుంచి చూస్తే 9 తర్వాత ఇవాళకి ఇంకా ఎక్కడ చూసినా ఫారెన్ వెళ్ళాలి, అబ్రాడ్లో చదువుకోవాలి లేదా అబ్రాడ్లో జాబ్ చేయాలని ఈ టైప్గా ఆలోచిస్తూ ఉన్నారు కదా. సో వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక ఏదో బయటకు వెళ్తే బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, కెరీర్ బాగుంటుంది, మంచి ఫ్యామిలీ వస్తుంది, సంథింగ్ మంచి పెళ్లి చేసుకోవచ్చు, ఇలా ఏదో కోరికలు ఉంటాయి కదా, అత్తగారు మంచిగా దొరుకుతారని ఏదో పేర్లు చెప్తారు కదా. సో ఆ కన్సర్న్తో వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఎట్లా ఉన్నది ఇప్పుడు అక్కడ పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్ యూకే గురించి మాట్లాడుకుందాం. నేను యూకేలో ఉన్నాను కాబట్టి లాస్ట్ ఇయర్స్ నుంచి నేను చాలా క్లోజ్గా గవర్నమెంట్స్ కూడా వర్క్ చేస్తున్నాను. అక్కడ యూకే గవర్నమెంట్స్తో చూస్తాను నేను ఎవ్రీ ఇయర్ స్టాటిస్టిక్స్ ఏం జరుగుతున్నాయి ఇవన్నీ. ఓన్లీ లాస్ట్ ఇయర్ ఒక్క టర్మ్కి ఒక్క సెమిస్టర్కి 1,98,000 ఇండియన్ స్టూడెంట్స్ వచ్చారు. 2 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ యూకేకి ఎంట్రీ ఇచ్చారు ఒకటే టర్మ్లోనే. అంటే సెమిస్టర్ సెప్టెంబర్ ఇంటేక్, జనవరి ఇంటేక్, సెప్టెంబర్ ఇంటేక్ ఇలా ఉంటాయి. సో అంతమంది వస్తున్నారు స్టూడెంట్స్. యూకేలో నెంబర్ ఆఫ్ వెరీ గుడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, దట్ ఈస్ ట్రూ, అది నిజం. బట్ అన్ని యూనివర్సిటీస్ బెస్ట్ కాదు. అక్కడ ఒక 20 యూనివర్సిటీస్ బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అనుకోండి. 20 యూనివర్సిటీ 2 లక్షల మంది సరిపోరు. 2 లక్షల మందికి 20 యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ ఎంతమందికి ఇవ్వగలుగుతుంది? ఒక 10, 20, 30, 40 పీపుల్కి ఇవ్వగలుగుతుంది. మిగతా వాళ్ళంతా నాట్ ప్రాపర్ యూనివర్సిటీస్కి వెళ్తారు అన్ఫార్చునేట్లీ. క్రీమ్ లేయర్లో వెళ్ళిన వాళ్ళకి నేను అసలు ఆపను, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మనకు చెప్తుంటారు, మనకు ఎప్పుడో ఇంతకుముందు నలంద అని ఉండేదట, ఆచార్య నాగార్జున అంట ఉండేవారట, బయట నుంచి వచ్చి చదువుకునే వాళ్ళట. బయట నుంచి వచ్చి మన సాఫ్ట్వేర్ని మన ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు? ఎక్కడైనా బెస్ట్ ఎడ్యుకేషన్ తీసుకోవాల్సింది డెఫినెట్గా, దాంట్లో తప్పలేదు. ఎందుకంటే గ్లోబల్ ఫీల్డ్ ఇది. ఇప్పుడు దేశాలు కూడా దాటిపోయినా మనం ఇప్పుడు ఇదంతా ప్రపంచం అంతా ఒకటే. ఇప్పుడు ఇంకా సంకుచిత భావంతో మన దగ్గర ఉండాలి, మనం ఎక్కడ కరెక్ట్ కాదు అది. ఎందుకంటే మన గోడలే లేవు ఇప్పుడు అసలు, ఒక బార్డర్స్ తప్ప. మీరు భద్రాచలం ఆ ఊర్లోనే ఉండాలి, ఏజెన్సీ ప్రాంతంలో ఉండాలి, అంతే కదా. భద్ర కథకు వచ్చి యూకే దాకా వెళ్ళాల్సిన పనేలే. ఎగ్జాక్ట్లీ. జాతిరత్నాల్లో ఒక ఎక్స్ట్రాడినరీ డైలాగ్ చెప్పిండు నవీన్, ఒక చెప్తాడు, జోగుపేటలో ఇజ్జత్ ఇస్తలేరు, హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్కి వస్తే ఎక్కడి నుంచి అందరు అమెరికా పోతారు, అమెరికాలో కూడా ఇజ్జత్ ఏమో ఎక్కడికి పోతారు అంటాడు. అట్లా అంటే అవకాశం ఉన్నప్పుడు తీసుకోవాలి, తప్పులేదు. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ అన్ని అవకాశాలు ఉన్నప్పుడు అందరూ అన్ని తీసుకుంటున్నారు, మనం ఒక్కరమే కాదు కదా. ఇప్పుడు మనం ఎట్లా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అంతే. దేశభక్తి, దేశంతో ఉండడం అంటే దేశంలో ఉండడం కాదు, దేశానికి ఏమైనా చేయడం. కరెక్ట్. దేశంలోనే ఉండక్కర్లేదు. నేను నా ఇంటికి ఏమైనా చేయాలంటే ఇంట్లో ఉండి చేయలేను, బయటకు వచ్చి జాబ్ చేస్తేనే ఇంటికి ఏమైనా చేయగలుగుతా. వండర్ఫుల్ సార్. యాక్చువల్గా ఇది చాలా మంది చాలా తప్పుగా చెప్తుంటారు. అరే నువ్వు ఇక్కడ అన్ని రిసోర్సెస్ వాడుకొని అన్ని ఇక్కడ నుంచి తీసుకొని ఎక్కడికో వెళ్ళి అక్కడ సంపాదించుకొని అక్కడ ఖర్చు పెట్టి వాళ్ళకు ఉపయోగపడుతున్నావు తప్ప ఈ దేశానికి ఉపయోగపడతలేవు అని చెప్పంటారు. అది వండర్ఫుల్ అసలు మీరు అది సంకుచితమైన భావన. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, ఈయన ఉండి చేయకపోతే పాసిబిలిటీ లేకపోతే ఇక్కడ ఉండి ఏం చేయనప్పుడు ఏం చేయాలని ఎంతో మంది ఉన్నారు కదా. అప్పుడు ఏం లాభం? నేను వరల్డ్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళా, ఫర్ ఎగ్జాంపుల్ సత్యానాదెల్లా ఉన్నారు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఇఓ. ఆయన ఏమంటున్నారు? మీరు ఆయన తమిళనాడులో కన్యాకుమారిలో అక్కడే ఉండి చిన్న కంపెనీ పెట్టుకోమంటున్నారా? కాదు కదా. ఆయన ఇప్పుడు వరల్డ్ మొత్తాన్ని రూల్ చేసే ఒక పెద్ద కంపెనీకి సిఇఓ అయినప్పుడు మన దేశ
ప్రగతిని కానీ మన దేశ యొక్క గొప్పతనాన్ని కానీ ఆయన ఆల్రెడీ ప్రెజెంట్ చేస్తున్నారు. మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాం సత్య నాదెల్లా ఇస్ మైక్రోసాఫ్ట్ CEO అని. ఎగ్జాక్ట్లీ వరల్డ్ లో ఉన్న టాప్ 20 IT కంపెనీస్ CEOs ఇప్పుడు ఇండియన్స్. శివ నాడార్, సత్య నాదెల్లా, సుందర్ పిచాయ్, నేమ్ ప్లెంటీ, పెప్సికో CEO, ఇప్పుడు పంకజ్, ఇంకా దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ దెమ్. ట్విట్టర్ CEO కూడా ఇంతకుముందు జస్ట్ బిఫోర్ ఇలాన్ మస్క్ తీసుకోవడానికి ముందు ఇండియనే, ఆకాశాన్ని. సో ఇట్లా నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా సాధించారు బయటకు వెళ్ళి. నా ఉద్దేశం ఏంటంటే నీ పరిధి నువ్వు పెంచినప్పుడు, ప్రపంచానికి నువ్వు ఏదైనా ఇవ్వగలిగినప్పుడు, అది నీ ఇంట్లోంచి ఇస్తున్నప్పుడు అది గొప్ప విషయమే కదా. అండ్ ఇంకొకటి, నువ్వు ఒకవేళ వరల్డ్ ఎకానమీని కనుక నువ్వు ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్లీ ఇండియన్ ఎకానమీస్ ఇంప్రూవింగ్. ఫారెన్ ఎక్స్చేంజ్ వల్ల ఎంత డెవలప్ అవుతుంది మన కంట్రీ. ఇప్పుడు మన రెమిటెన్స్ చాలా వస్తుంది ఇండియాకి. ఇప్పుడు ఇందాక నేను రీసెంట్గా ఇండియా వీకెండ్ చేసాం మేము యూకేలో. అంటే ఇక్కడ నుంచి పెద్ద పెద్ద CEOని తీసుకురావడం, యూకేలో ఉన్న పెద్ద పెద్ద CEOలు, మినిస్టర్స్ వీళ్ళందరినీ కంబైన్ చేయడం, యూకేకి ఇండియాకి మధ్య రిలేషన్షిప్ ఎట్లా స్ట్రాంగ్ చేయాలనేది కాన్సెప్ట్ అది. దాంట్లో తెలిసిన విషయం ఏంటంటే ఇండియా ఈజ్ ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. యూకేని బీట్ చేసేసాం మనం ఆల్రెడీ. అండ్ వెరీ సూన్ మనం చాలా తొందరలో 3rd లార్జెస్ట్ ఎకానమీ కాబోతున్నాం. మనం జర్మనీని బీట్ చేయబోతున్నాం వెరీ సూన్. ఐ థింక్ ఇంకో 6 to 8 monthsలో అయిపోతుంది. ఇంత ర్యాపిడ్గా మీరు వరల్డ్ లీడర్ అవుతున్నప్పుడు ఇంకా నేను నా దగ్గరే ఉంటా, నా ఊర్లో నేను ఉంటా, దట్స్ నాట్ కరెక్ట్. నీ పరిధి పెంచుకోవాలి, నీ దేశాన్ని నువ్వు ఇంకా ఇవ్వాలి. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇంట్లో ఉండడం కాదు, ఇంటికి ఏమైనా ఇవ్వాలంటే బయటికి వెళ్ళి సంపాదించి తెచ్చి ఇంటికి ఇవ్వాలి. అది కూడా సేవనే కదా. కరెక్ట్. ఎంత గొప్ప సేవ. నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ కాగానే మావాడు అన్నారు అందరూ. ఇక్కడ నుంచి బయటికి పోతే అసలు ప్రైమ్ మినిస్టర్ ఎట్లయితాడు? దేశాన్ని మనం NRIs గా చెప్తున్నా ఈ మాట, చాలా 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 గౌరవం ఉంటుంది NRIsకి దేశం మీద. చాలా పిచ్చి ప్రేమ ఉంటుంది, ఆనెస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే మనం మిస్ అవుతాం కదా. ఇక్కడ ఉండే మాకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి ప్రేమ ఎక్కడ ఉంది, ఉంటే ఇక్కడ సేవ చేసేటోళ్ళు ఇక్కడే ఉండేటోళ్ళు, వాళ్ళ సర్వీసెస్ ఇక్కడే యూటిలైజ్ అయ్యేవి, వీళ్ళు బయటికి వెళ్ళి సంపాదించుకోవడానికి మాత్రమే వెళ్తున్నారు అని అనిపిస్తుంది. ఉంటుంది కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మిస్ అవుతారు కాబట్టి. మిస్ అవడం వల్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెడతాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, అక్కడ సంపాదించి ఇక్కడ కొంటున్నాను నేను. మీరు ఏ ఎన్ఆర్ఐని టచ్ చేయండి, హైదరాబాద్ ఇల్లు కొనుక్కుంటాడు, లేకపోతే విజయవాడలో ఇల్లు కొనుక్కుంటారు, భూములు కొంటా ఉంటారు. అవన్నీ ఎకానమీ ఎలా రన్ అవుతుంది? మనం ఇక్కడ ఉంటే అది కొనే అవకాశం లేదు కదా. మనం పెరిగిన పరిస్థితులు వీటన్నిటి వల్ల భారతదేశం మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇప్పుడు నేను చిన్నప్పుడే బాగా దేశభక్తి మనం పెరిగిన పరిస్థితుల వల్ల నమస్తే సదావత్సలే మాతృభూమి అని గట్టిగా పాడుకుంటూ పెరగడం. మాకు చిన్నప్పుడు మా తెలుగు సార్ పాడే తేనెల తేటల మాటలతో దాంట్లో ఒక లైన్ ఉంటుంది, చాలా చాలా ఇష్టం నాకు అది. సాగర మేకల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని గీతాగానం పాడుకొని ఆ దేవికి ఇవ్వాలి హారతులు. ఇంకా గుర్తుంది చూడండి నాకు చిన్నప్పుడు. ఎంత గొప్ప పదాలు. అలాంటి దేశం నా దేశం, ఎంత గొప్ప దేశం. మనం ఎందుకు మిస్ అవ్వాలనుకుంటాం? కాకపోతే అవకాశాలు లేక. ఇంతమందికి అవకాశం ఇచ్చే ఉందా ఇక్కడ? లైక్ కేటీఆర్ గారు కూడా చెప్పారు మొన్న మనకు ఇక్కడ వచ్చినప్పుడు, ఇంతకుముందు వేరే మినిస్టర్స్ వచ్చినప్పుడు కూడా అంటుంటారు, వాళ్ళందరినీ హోస్ట్ చేస్తుంటాం, ఫేస్బుక్ ఇక్కడ పుట్టాలి వద్దని ఎవరు అనుకుంటున్నారు? అందరు ఇక్కడి నుంచి వెళ్తున్నారు కదా, పుట్టాలి, ఖచ్చితంగా పుట్టాలి. బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికీ మనం ఎదుగుతున్నాం. వెరీ సూన్ వీ విల్ బి దేర్. బట్ అప్పటిదాకా ఆగిపోదామా? కరెక్ట్ కాదు. మనం బయటికి వెళ్ళి ఎదుగుదాం, మళ్ళీ తీసుకొచ్చి ఇంకా ఎదగాలి. ఇంకా ఇంత గొప్ప దేశం చెప్తుంటారు అదే, క్రియేటర్స్ ఉండాలి ఇక్కడ. అవును, ఇక్కడ తయారు చేయాలి మనమే, కానీ ఎవరిదో తయారు చేస్తే మనం వాడుకోవడం కాదు, ఏ యాప్స్ లో మనం యూజ్ చేసి హ్యాపీ అవ్వడం కాదు. కానీ ఇండియాలో లేదు నరేష్ భాయ్, ఇప్పుడు అట్లా లేదు. ఇండియా ఇస్ గ్రోయింగ్ ట్రెమెండస్లీ ర్యాపిడ్లీ. చాలా మంది వీఆర్ లుకింగ్ ఎట్ హియర్. మా ఫోకస్ అంతా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు యూకేలో ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఆ కంపెనీ ఇండియాలో ఎట్లా మూవ్ చేయాలి, మనం ఇండియాలో ఎట్లా ఎంప్లాయీస్ తీసుకురావాలి, దీని బ్రాంచ్ ఆఫీస్ లేకపోతే ఇంకోటి ఏదో షేర్డ్ సర్వీస్ సెంటర్ పెడుతున్నారు, అక్కడ డిస్కషన్ వస్తుంది కదా. ఫిలిప్పీన్స్ లో పెడదామా, మనీలాలో పెడదామా, అర్జెంటీనాలో పెడదామా అనే డిస్కషన్ వస్తుంది. అక్కడ ఏంటి, నా అదృష్టవశాత్తు నేను ఒక డైరెక్టర్ని, ఈరోజు ఒక పెద్ద కంపెనీలో డైరెక్టర్ని. సో ఆ డిస్కషన్ టేబుల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నేను కూర్చునే స్తోమత నాకుంది. సో అక్కడ డెసిషన్ చేంజ్ చేసే అవకాశం నాకుంది కాబట్టి మీరు ఇప్పుడు నేను ఇండియాని ఫోకస్ చేస్తాను. కరెక్ట్, ఆబ్వియస్లీ కదా, ఉంటుంది కదా, మనకి ప్రేమ ఉంటుంది కదా. అలా చాలా మంది చేస్తారు. ఇది రియాలిటీ. ఇండియాలో ఇన్ని స్టార్ట్అప్స్ ఉన్నాయంటే హాఫ్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ ఆర్ డన్ బై NRIs. కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే ఓన్లీ అంటే యూకేకి 2 lakhs పీపుల్ వెళ్ళారని మీరే చెప్తున్నారు, వచ్చారని చెప్పారు కదా. నేనేమంటున్నా అంటే ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా, అంటే విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే? డెఫినెట్లీ యూకే. ఎందుకు అంటే యూకే హ్యాస్
వెరీ చాలా 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 మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి యూకేలో. రెండు వాళ్ళ బేసిక్ ఫండమెంటల్ సిస్టమ్ అంటే ఇండియా ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్, బట్ ఇన్ కేస్ మీరు ఆపర్చునిటీస్ బయటకు చూస్తున్నారు వెళ్ళే వాళ్ళకి చెప్తున్నా అంటే ఇప్పుడు కేంబ్రిడ్జ్ కానీ, ఆక్స్ఫర్డ్ కానీ, కింగ్స్ కాలేజ్ కానీ, క్వీన్స్ మేరీ కానీ ఇలా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఉన్న అందరు బ్రిటిషియన్ పిల్లలందరూ లండన్ చదువుతారు. మీరు ఒకసారి రీసెర్చ్ చేసి చూడండి. లండన్ ఈజ్ అ హబ్ ఫర్ ద వరల్డ్. ఓకే, వాళ్ళు ఏం చేశారు బ్రిటిషర్స్ రూల్ చేసినప్పుడు అంటే ఫైనాన్షియల్ మార్కెట్ అంతా యూకేకి మూవ్ చేశారు. ఓకే, హెచ్ఎస్బిసి, సిటీ బ్యాంక్ ఇట్లా అన్ని పెద్ద పెద్ద కంపెనీలు అన్ని హెడ్ ఆఫీసెస్ యూకేలో ఉంటాయి. షెల్ పెట్రోలియం చూస్తున్నారు యూకేలోనే ఉంటుంది, బ్రిటిష్ పెట్రోలియం చూస్తున్నారు యూకేలోనే ఉంటుంది. వీటన్ని పెద్ద ప్రపంచాన్ని ఏలుతున్న అతిపెద్ద కంపెనీల హెడ్ క్వార్టర్స్ అన్ని యూకేలో ఉన్నాయి కాబట్టి సో మీకు డైరెక్ట్ డెసిషన్ మేకింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉన్నాయి అవి. వాటి ఇప్పుడు ఈ స్టూడెంట్స్ని అక్కడ పిక్ చేస్తారు, అక్కడ నుంచి ఇమీడియట్గా పిక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు గ్లోబల్ ఎక్స్పోజర్, ప్రపంచాన్ని ఏలే ఎక్స్పోజర్ రావాలి అంటే లండన్ లో చదివితే బెస్ట్ ఆపర్చునిటీస్ కనపడతాయి 100%. స్టాన్ఫర్డ్ యుఎస్ లో, స్టాన్ఫర్డ్, హార్వర్డ్ ఇలా వెళ్తామో ఆ యూనివర్సిటీస్కి వెళ్తే డెఫినెట్గా వెళ్ళాలి, తప్పులేదు. మన దగ్గర లండన్కి వచ్చి చదువుకున్నారు ఇంతకుముందు వాళ్ళు. లండన్ ఇంకా అదే స్టాన్ఫర్డ్ యుఎస్ లోకి వెళ్తే హార్వర్డ్, స్టాన్ఫర్డ్, మిషిగన్ యూనివర్సిటీ, MIT అంటారు. ఇవన్నీ చాలా మంచి యూనివర్సిటీ. చాలా కంట్రీస్ వెళ్తుంటారు కదా, ఫిలిప్పీన్స్ అని లేకపోతే ఇంకా ఐ డోంట్ థింక్ దట్స్ ద బెస్ట్ ఆప్షన్. అరబ్ కంట్రీస్ వెళ్తుంటారు రకరకాల. అంటే నా ఒపీనియన్ లో అయితే దీస్ ఆర్ యువర్ టాప్ చాయిసెస్ US, UK. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. నేను మిగతా కంట్రీస్ నో చెప్పడానికి ఐఎమ్ నో వన్, బట్ నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం గురించి మాట్లాడదు, లేదా ఇంకోటి వేరే వేరే మతాలు. మా పిల్లలు కూడా యూకేలో చదువుతున్నారు కదా, వాళ్ళకి నాకు నచ్చిన సిస్టమ్ ఏంటంటే పిల్లల్ని దే ట్రీట్ యాజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. పర్ డే 120 pounds ఒక స్టూడెంట్ మీద స్పెండ్ చేస్తారు వాళ్ళు. అంటే 12,000 120 pounds ఒక్క రోజుకి. అదే ఒకవేళ ఒక స్టూడెంట్ నేను మా పిల్లల్ని నేను ఇప్పుడు హాలిడేకి వచ్చాను కదా, నేను కరెక్ట్ టైంకి కనుక పిల్లల్ని యూకే తీసుకెళ్లకుండా ఒక రోజు కనుక నేను మిస్ చేస్తే, డిలే చేస్తే పేరెంట్ 120 pounds ఫైన్ పే చేయాలి. ఒకరోజు స్టూడెంట్ స్కూల్కి పంపించకపోతే, అదే సాలిడ్ రీజన్ లేకుండా ఊరికే సరదాగా ఇండియా వెళ్ళినా అట్లా ఒప్పుకోదు యూకే. మ్యాండేటరీ మనం చెప్తాం కదా నిర్బంధ ప్రాథమిక విద్య, అది నిజంగా నిర్బంధ ప్రాథమిక. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారంట. ఒక్కొక్క పేరెంట్ 120 pounds పే చేయాలి. మేమిద్దరం, మా వైఫ్ నేను ఇద్దరం వర్కింగ్ కాబట్టి, నా వైఫ్ టీచరు యూకేలో, గవర్నమెంట్ టీచర్. సో తను నేను ఒక్కొక్కరం ఒక్కొక్క 120 pounds మా ఇద్దరు పిల్లలకి పే చేయాలి. అంటే ఒక్కరోజు స్కూల్ మిస్ చేస్తే 48,000 రూపాయలు మేము కట్టాలి. ఇక్కడ కూడా ఉంటే బాగుండేది. ఎక్స్ట్రాడినరీ కదా. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి. అందులో పిల్లల్ని నేర్పించే రిలీజియస్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కాన్సెప్ట్, అన్ని మతాల గురించి చెప్తారు, అన్ని కల్చర్స్ గురించి చెప్తారు. మా పాప వెళ్ళే స్కూల్లో 64 లాంగ్వేజెస్ మాట్లాడతారు. 64 లాంగ్వేజెస్ ఆ స్కూల్లో ఉన్న పిల్లలు 64 లాంగ్వేజెస్ మాట్లాడతారు. వండర్ఫుల్. సో అంత ఎక్స్పోజర్ నేను ఎలా ఇవ్వగలుగుతా? ఇక్కడ ఇవ్వలేరు. లండన్ లో మాత్రమే ఇవ్వగలుగుతాను. లండన్ లో, న్యూయార్క్ లో మాత్రమే మీకు ఆపర్చునిటీ ఉంటుంది. సో అందుకు ఇక్కడ ఏంటో అదేదో అద్భుతాలు అని కాదు, మనకి గ్లోబల్ ఎన్వైరన్మెంట్ అక్కడ ఉంది కాబట్టి వెళ్ళడంలో అవకాశం తీసుకోవడంలో తప్పు లేదనేది నా ఒపీనియన్. ఒక ఏజెన్సీ ప్రాంతం నుంచి మీరు హైదరాబాద్ వస్తేనే మీకు హిందీ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది, చదువు వచ్చింది, బయటికి వెళ్ళగలరు. లేక అక్కడనే ఉంటే వెళ్ళలేరు కదా. సో అక్కడ ఉంటే ప్రపంచాన్ని రూల్ చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా అని మీరు అందరూ వెళ్ళాలి, అందరూ డెఫినెట్ గా డబ్బులు ఏదో ఖర్చు పెట్టి వెళ్ళాలని నేను చెప్పట్లేదు. కానీ మీకు అవకాశం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే తప్పైతే కాదు. కానీ మన వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతా ఉంటారు అంటే ఏంటి ఇష్యూస్? మేజర్ ఇష్యూ, నేను ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నా నరేష్ గారు. నేను ఎక్కువ అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే 2 మేజర్ ఇష్యూస్ లో మన స్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో, అంటే వేరే స్టేట్స్ నుంచి కూడా ప్రాబ్లం ఉంది. మన తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు స్టేట్స్ లో ఏం జరుగుతుందంటే అకాడమిక్స్ ని మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లేకపోతే ఇలా ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఎడ్యుకేషన్ అనుకొని లాంగ్వేజ్ అసలు కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. అసలు లాంగ్వేజెస్ ఎన్ని వచ్చినాయంటే అది లెక్క కూడా అసలు వాళ్ళు పట్టించుకోరు లాంగ్వేజ్. కానీ అల్టిమేట్గా ఏమైందంటే అన్ఫార్చునేట్లీ మీరు ఇప్పుడు US వెళ్ళాలన్నా, UK వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకోటి చేయాలన్నా లాంగ్వేజెస్ మెయిన్. లాంగ్వేజ్ ముందొచ్చి కూర్చుంటాయి, మిగతా సబ్జెక్ట్ అంతా సెకండరీ అవుతుంది. వాళ్ళకి అసలు ఇంపార్టెంట్ కాదు అది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లెర్న్ హౌ టు లెర్న్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నీకు విద్య నేర్చుకోవడం రావాలి, విద్య రావడం కాదు.
ఓకే విద్య ఎలా నేర్చుకోవాలో తెలియాలి. తెలియాలంటే ఫస్ట్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్స్. లాంగ్వేజ్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ అనే కాదు వాళ్ళ ఇంటెన్షన్. ఎనీ యువర్ కమ్యూనికేషన్ విత్ పియర్ ఆర్ మదర్ టంగ్ కాకుండా ఏదైనా సరే మీ లాంగ్వేజ్ స్కిల్ ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకేకి యూఎస్కి టోఫెలో ఐఎల్స్ రాయాలి. మీరు అక్కడ ఇంకా వేరే సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు అక్కడ. ఐఎల్స్ క్లియర్ చేస్తేనే ఎక్కువ స్కాలర్షిప్ వస్తుంది. టోఫెల్ క్లియర్ చేస్తేనే మంచి ర్యాంక్తో టోఫెల్ క్లియర్ చేస్తారు, మంచి ర్యాంక్తో ఐఎల్స్ క్లియర్ చేస్తారు. మీకు మంచి స్కాలర్షిప్స్ తో ఫ్రీగా కూడా చదువుకోవచ్చు. ఎగ్జామ్ లో ఎలాగో కెమిస్ట్రీ ఉండదు, మ్యాథమెటిక్స్ ఉండదు, కానీ మనం కంప్లీట్లీ వీఆర్ ఇగ్నోరింగ్ దమ్. ఇంకో సెకండ్ విషయం ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, లేకపోతే ఒక స్టూడెంట్ యొక్క ఓవరాల్ 360 డిగ్రీ డెవలప్మెంట్ అనేది అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. ఓకే, ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ. ఈ విషయం నేను చెప్పడానికి చాలా బాధపడుతున్నా. ఎందుకంటే నా దేశం ఇంత గొప్ప దేశం, కానీ ఇంతమంది తెలివిగల వాళ్ళ పిల్లలు ఉన్నారు, కానీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేయరు మన దగ్గర. మనం ఏం చేస్తామంటే అదొక మిషనరీ లాగా అయిపోయింది. ఒక ఫ్యాక్టరీ ఉంటుంది కదా, రా మెటీరియల్ వేసాం బయటకు వచ్చింది, అలా ఉండకూడదు. ఒక విద్యార్థి స్టూడెంట్ అనేవాడు ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్కి. అంత గొప్ప స్టూడెంట్ని మీరు జస్ట్ మేకింగ్ హిమ్ యాజ్ ఎ మిషన్. దట్స్ నాట్ రైట్. ఏదో బట్టి పట్టేయడం కావాలనుకుంటే 150కి 150 వచ్చినాయి, 140కి 140. దట్స్ నాట్ ఎడ్యుకేషన్. మనం ఇందాక మాట్లాడుకున్నాం, మనకి ఏమున్నాయి, ఏదో చిన్న చిన్న స్కూల్లో డూయింగ్ దిస్ రైట్. ఎందుకు చేసామంటే మన టీచర్లు అలా వర్క్ చేశారు, మనకు ఫ్యూచర్ని చూపించగలిగారు, భవిష్యత్తు నేర్పించగలిగారు, హిస్టరీని చెప్పారు. తెలుగు మాస్టర్ ఈ పాట పాడేవారు, జలియన్ వాలా బాగు అని ఉండేది కదా. ఆ ఉదంతపు నెత్తుటి చినుకుల్ని చూడండి, అక్కడి నుంచి నేర్చుకోండి. ఒక హిస్టరీని చెప్తున్నారు మీకు. ఏది ఇక్కడ ఇప్పుడు హిస్టరీ ఏది స్కూల్స్లో? ఏదో చూస్తున్నా మీమ్స్ లాగా వస్తుంటాయి కదా, రిపబ్లిక్ డే అంటే తెలియదు చాలా మందికి. అదైతే ఇంకా వరస్ట్. అసలు ఇంకా మనం ఎన్ఆర్ఐలు తిడుతుంటాం, వాళ్ళ దేశభక్తి లేదు. అసలు నీకు రిపబ్లిక్ డే అంటే తెలియదు, నీకు ఇండిపెండెన్స్ డే అంటే తెలియదు. హాలిడే అంటున్నారు ఇండిపెండెన్స్ డే అంటే చాలా మంది స్టూడెంట్స్. రిపబ్లిక్ డే కి ఇండిపెండెన్స్ డే కి డిఫరెన్స్ ఈ దేశంలో ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం అసలు వేర్ ఆర్ వి గోయింగ్? ఇంత గొప్ప దేశంలో పుట్టి, ఇంత గొప్ప సంస్కృతిలో పెరిగి, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కృతి గంగా అని రాసేవాళ్ళం చిన్నప్పుడు. మనం ఎంత గొప్ప దేశంలో పుట్టాం, ఎంత గొప్ప ప్రపంచంలో బతుకుతున్నాం. వీటన్నిటిని ఇగ్నోర్ చేసి చిన్న చిన్న ఈ యూట్యూబ్ ఛానల్స్ వరకు వీటిని పడుతూ ఏదో నెగిటివ్ కామెంట్ చేస్తూ నెగిటివ్ విషయాల మీద బతుకుతున్నారు. సో దయచేసి నా మెసేజ్ ఏంటి యూత్ కంటే, అగైన్ నేను అక్కడికి వస్తున్నా రిపీటెడ్గా, ఎందుకంటే ఐఎమ్ వెరీ వెరీ సీరియస్ ఆన్ యూత్. రేపు పొద్దున మీ దేశం ఏం చేయబోతుంది, మన దేశం ఏం జరగబోతుంది అనే దానికి మన యువతే మన పెట్టుబడి. మీరు ఇందాక చెప్పారు కదా, ఎటు తిరిగి మన ఇంట్రెస్ట్ ఎక్కడుందో అక్కడికి వెళ్తాము అన్నట్టు. మీకు ఎంతసేపు యూత్ ని ఎట్లో అట్లా ఎంపవర్ చేయాలి. మనకి రాబోయే 10 సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్ నరేష్ గారు. ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ అస్. ప్రపంచం మొత్తం మనల్ని చూస్తుంది. ఎందుకంటే భారతదేశం ఒకే ఒక్క దేశం 70% ఆఫ్ యూత్ పాపులేషన్ ఉంది మన కంట్రీలో. 70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇస్ లెస్ దాన్ 35 years ఏజ్. సో ఎంత మంచి రిసోర్సెస్, ఎక్స్ట్రాడినరీ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్స్. ఎంత పెద్ద హ్యూమన్ క్యాపిటల్ ఉన్న కంట్రీ లేనే లేదు. ఎందుకు KFC వాడో మెక్డీ వాడో అందరూ వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాలనుకుంటారు తెలుసా మీకు? 140 కోట్ల దేశం, 10% కొంటే బిగ్గర్ దాన్ US. ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అంతే. 10% కరెక్ట్. మిగతా 90% పక్క పెట్టండి. 10% మార్కెట్ చేయగలిగితే ఒక ప్రోడక్ట్ని ఇండియాలో, ప్రపంచంలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న 50 దేశాల కంటే మన దేశం ఒక్క దేశం పెద్దది. కరెక్ట్. ఇంత గొప్ప దేశంలో పుట్టి, ఇంత గొప్ప దేశంలో పెరుగుతూ, మన దేశం యొక్క స్థితిగతులను కానీ, మన దేశం యొక్క గొప్పతనాన్ని కానీ మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఏమన్నా తెలియదు నాకు. దురదృష్టం అంతే. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి దేశభక్తి ఉంటుంది, ఓకే. కానీ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ దేశం కోసం సర్వీస్ చేసే వాళ్ళు ఎంతమంది అనేది పెద్ద ప్రశ్న. సరే మీరు అన్నారు ఇక్కడే కొంటున్నారు, ఇక్కడే చేస్తున్నారు, ఏదైనా సరే మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వస్తుంది అనేది మీరు చెప్పారు, క్లారిటీ ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నుంచి ఒక ఇంజనీర్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏవో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కట్టి, లేదంటే ఇక్కడ నుంచి ఒక డాక్టర్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి, అక్కడ ఉన్న వాళ్ళని కాపాడి, ఇట్లా రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నారు కదా. వాళ్ళు అగైన్ మళ్ళీ ఇండియాకి వస్తే ఆ చదువంతా, ఆ నాలెడ్జ్ అంతా ఇక్కడ పెడితే ఇక్కడున్న మన అందరినీ కూడా డెవలప్ చేయొచ్చు కదా అనేది పెద్ద ప్రశ్న. అది మీ ఆలోచన అయి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. బట్ ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆలోచన ఇది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే నరేష్ గారు, మన మార్కెట్ ఎలా, మన గ్లోబల్ నేర్చుకోండి, చదువుకోండి, సంపాదించుకోండి, కానీ సర్వీసెస్ ఇక్కడ ఇవ్వచ్చు కదా. కరెక్ట్. మీరు చాలా మంచి ప్రశ్న, వాల్యుబుల్ ప్రశ్న కూడా. 20-30% ఆఫ్ మన ఎకానమీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద రన్ అవుతుంది.
తర్వాత మెజారిటీ ఎక్స్పోర్ట్స్ ఏంటి అంటే ఐటీ ఇండస్ట్రీ ఇస్ ద మెజారిటీ ఎక్స్పోర్టర్ ఫర్ ఇండియా. ఈ మెజారిటీ ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ అన్ని బయటికి వెళ్తేనే మనకి పాసిబిలిటీ ఆఫ్ ఎకానమీ గ్లోబల్ రన్నింగ్. మనం ఇప్పుడు 5 ట్రిలియన్ అని నిర్మలా సీతారామన్ గారు అన్నా, లేకపోతే నరేంద్ర మోడీజీ చెప్పినా, మేక్ ఇన్ ఇండియా అని అంటున్నా, మేక్ ఇన్ ఇండియా టు సెల్ అవుట్ ఆఫ్ ద ఇండియా. దట్స్ ద కాన్సెప్ట్, రైట్? అదే కదా. ఇప్పుడు మనం రోల్స్ రాయిసో లేకపోతే బెంజో ఎందుకు కొంటున్నాం? బికాస్ దర్ ఇస్ ద బెస్ట్ ప్రొడక్ట్ దట్ కెన్ బి సోల్డ్ టు ద వరల్డ్. అంతే కదా అర్థం. మనం ఎందుకు హుండాయ్ కార్లు కొనాలి? ఎందుకు అందరు మారుతి కార్లు కొనొద్దు కదా? దేశభక్తి ఉంది కదా మీకు. మనం దేశభక్తి గురించే మాట్లాడుతున్నాం కదా. అందరు హీరో హోండా కొనొచ్చు కదా. ఎందుకు బిఎండబ్ల్యూలు కొంటున్నాం? లేకపోతే ఎందుకు మెర్సిడీస్లు కొంటున్నాం? జీన్స్ ప్యాంట్లు వేసుకోవట్లేదు. ఎందుకు జీన్స్లు వేసుకోవాలి? ఎందుకు టామీ ఎల్బిగర్ కొనాలి? ధోతి కట్టుకోవాలి కదా కదా. సో ఇట్స్ నాట్ మన నేతన్నలు వేసిన ధోతి కట్టుకోవచ్చు. ప్రాక్టికలీ స్పీకింగ్ దట్స్ నాట్ రియాలిటీ. సో ప్రపంచం ముందుకెళ్తుంది, ప్రపంచంతో పాటు మనం ముందుకెళ్తున్నాం. ఈ బయట నుంచి వచ్చే చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మనకు చాలా హెల్ప్ అవుతున్నాయి కంట్రీకి. ఎట్ ద సేమ్ టైం కంట్రీ కూడా బయటకు వెళ్తుంది. ల్యాండ్ రోవర్ 4,000 కోట్ల పెట్టుబడి యూకేలో పెట్టింది టాటా. చాలా గొప్పగా చెప్పారు యూకేలో. రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు టాటా అక్కడికి వచ్చి 4,000 crores-తో ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నాం, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ టు యూకే. సో అది ఇప్పుడు చూడాల్సిన దృక్కోణం. అంతే తప్ప మనం ఇంకా రెస్ట్రిక్టెడ్ అయిపోయి ఇక్కడే ఉండాలి ఇక్కడ అలా చూడకుండా మనం ఇంకా ప్రపంచానికి ఏమి ఇవ్వగలుగుతాం, ప్రపంచం మనకి ఏమి ఇస్తుంది, ఈ రెండింటి మధ్య ఏం చేయగలుగుతాం అనేది చూడాలి. యూకే ఇండియా మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, యూఎస్కి ఇండియా మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ మార్కెట్లో మనం ఏమవుతున్నాం. ఎందుకంటే ప్రపంచం చాలా పెరుగుతుంది నరేష్ గారు. రిస్ట్రిక్టెడ్ ఎకానమీ ఇప్పుడు నడవదు. ఇప్పుడు ఎకానమీ ఈజ్ ఆల్ అబౌట్ నీ ప్రోడక్ట్ బయట అమ్మాలి, బయట ప్రోడక్ట్ నీకు రావాలి, ఓవరాల్ టర్న్ ఓవర్ జరుగుతూనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.